సిస్టర్ లూదియా పాల్ గారికి, అలాగే రమేష్ పాల్ గారిని ఈరోజు అభినందిద్దామండి. వారు చేస్తున్న సేవను బట్టి, వారు కలిగిన సాక్ష్యం బట్టి దేవుణ్ణి అభినందిద్దాం. హల్లెలూయా. ఆల్సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై హస్బెండ్ అండ్ మై పాస్టర్ బెంజమిన్ కొమనపల్లి జూనియర్. నన్ను ప్రోత్సహించి సేవలో నిలబెట్టడానికి ముఖ్య కారకులుగా ఉన్నందుకు ఆయనకు కూడా నేను వందనాలు తెలియజేయాలనుకుంటున్నాను. ఎంతమంది నీరసంగా ఉన్నారు, ఆకలిగా ఉన్నారు, సంతోషంగా ఉన్నాం, వాక్యం కొరకు సిద్ధంగా ఉన్నవారు గట్టిగా అరవండి. హల్లెలూయా. ఆ పైన ఉన్నవారు చాలా ఆసక్తితో ఉన్నారు. హల్లెలూయా. సమయం పోనీయకుండా వాక్యంలోకి వెళ్ళిపోదామండి. మధ్యలో ఏమైనా ఇంకా ఉంటే మాట్లాడుకుందాం. అయితే ఉన్న సమయంలో కొన్ని విషయాలు నేను తెలియజేయాలనుకుంటున్నాను. చాలామంది స్త్రీలు ఇక్కడ ఉండడం నాకు సంతోషం. ఎందుకంటే స్త్రీలు కూడుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధించినప్పుడు చాలా ఆనందం ఉంటుంది నాకు. అలాగే ఈ సమయంలో యవనస్తులు కూడా ఇక్కడ ఉన్నారని నేను తెలుసుకున్నాను. కాబట్టి వారిని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మొదటి 10 నిమిషాలు నేను వాక్యంలోంచి కొన్ని మూల పాఠం అంటే ప్రత్యక్ష జ్ఞానాన్ని బోధిస్తాను. మొదటి 10 నిమిషాలు నా వాక్యం వింటే మీకు తర్వాత అన్నీ కూడా అర్థమవుతాయి. మీ అందరికీ వాక్యం బాగా తెలుసు. ఆదికాండం నుంచి ప్రకటన వరకు అన్నీ ముందు వెనక తిరిగేసిన వారు మీరని నేను విన్నాను. అవునా? వాక్యం తెలిసిన వారేనా? హల్లెలూయా. సో మీకు బోధించాలంటే మేము చాలా ప్రిపేర్ అయి రావాలి. దేవుని యొక్క అభిషేకము ద్వారా నా జ్ఞానము కంటే కూడా పరిశుద్ధాత్మ దేవుడు నా స్వరము వెనక ఆయన స్వరము మీకు వినిపించబోతున్నారని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభు నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈరోజు మాతో మీరు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నందుకు వందనాలు నాయన. నా వెనక మీ స్వరము వినబోతున్న ప్రతి చెవిని బట్టి వందనాలు నాయన. జ్ఞానముతో నింపుతుండగా నాయన, ఏదైతే వాక్యము మాకు సరిపోయిందో అది మీరు మాట్లాడబోతుండగా ఈరోజు ఎవరు కూడా అదే రీతిగా వెనక్కి వెళ్ళట్లేదు, కానీ నీ నుంచి పొందుకొని వెళ్ళబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. జీవితాలు మారబోతున్నందుకు, మనసులు మారి నూతన పరచబోతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇది మొదలుకొని నాయన విశ్వాసము నుంచి అధిక విశ్వాసములోకి, మహిమలోంచి అధిక మహిమలోకి వారి జీవితాలు మార్చబడును గాక. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. మీరు చాలా బాగా వింటున్నారు. యాక్చువల్గా ఈరోజు నేను హైదరాబాద్లో మా చర్చ్లో బోధించాలి. 21 days ఆఫ్ గ్లోరీ, 21 days ప్రార్థనలు అవుతున్నాయి. ప్రతి మధ్యాహ్నము నేను బోధించాలి, కానీ ఇక్కడ ఉన్నాను. కానీ ఇక్కడ ఉన్నట్టు లేదు. మీరు వాక్యం వినడానికి ఎంత ఆసక్తిగా ఉన్నారంటే మా సంఘంలోకి వచ్చి మాట్లాడుతున్నట్టే ఉంది. హల్లెలూయా. బైబిల్స్ ఉన్నట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలోకి వెళ్దాం. బైబిల్ చదవడం మొదలుపెట్టి సంఖ్యాకాండం రాగానే చాలామంది ఆపేస్తారంట, సంఖ్యలు తట్టుకోలేక. కానీ ఆదికాండం అయితే అందరికీ తెలుసు కదా. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు మనుష్యుని సృజించెను. దేవుని స్వరూపం బట్టి అతన్ని సృజించెను. ఎలాగ సృజించాడంట? నరులను స్త్రీగాను పురుషునిగాను. సో సృష్టించినప్పుడు ఇద్దరిని ఒకేసారి సృష్టించాడు. ముందున్న అందుకే ఫస్ట్ 10 minutes నన్ను జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒకటే వచనంలో ఏమన్నాడు? నరులను సృష్టించాడు. అంతేనా? అంటే మానవ జాతి, ఇంగ్లీష్లో అంటారు హ్యూమన్ కైండ్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ అంటారు. అంటే ఈ జాతి వారిని అప్పటి వరకు కొన్ని జాతులను ఆయన సృజించాడు. ఏంటి? పక్షి జాతిని సృజించాడు, జంతువు జాతులను సృజించాడు, అలాగే వృక్షాలను సృజించాడు, అనేకమైన సృజించాడు. ఇప్పటి వరకు సృష్టిలో లేనిది ఒకటి సృష్టిస్తున్నాడు. అంటే ఏంటంట? తన పోలికలా ఒక దాన్ని సృష్టిస్తున్నాడు. అంటే ఒక జాతిని. ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా అక్కడున్న దేవదూతలకు కూడా తెలీదు దేవుని మహిమ ఎలాగుంటుందో. కానీ మొట్టమొదటిసారి ఆయనలాగా సృష్టిస్తున్నాడు అనగానే వాక్యంలో ఒక మంచి మాట ఉంటుంది. ఏంటంటే దేవదూతలు కూడా తొంగి చూడగోరినవంట. ఎవరు అసలు ఈ దేవుడిలాగా తయారయ్యే ఈ సృష్టి ఎవరు అని దేవదూతలు కూడా చూస్తున్నాయంట. అప్పుడు నరులను సృష్టించారంట. ఎవరిని? స్త్రీని పురుషుని సృష్టించాడు. అంటే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఎవరి పోలికలో ఉన్నారు? ఎవరి వలె సృష్టించబడ్డారు? ఇద్దరు. వాక్యంలో ఉందా? ఆడవారు మగవారిని ఇద్దరిని కూడా ఆయన స్వరూపములో సృష్టించాడు. ఇద్దరిని సృష్టించిన తర్వాత 28వ వచనం చదువుదాం చూడండి. మళ్ళీ చెప్పండి. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎవరు వారు? స్త్రీ పురుషుడు ఇద్దరిని ఆశీర్వదించాడా? ఓకే, నెక్స్ట్.
మీరు ఫలించాలి. ఎవరు ఫలించాలి? స్త్రీ పురుషులు. మీరేం చేయాలి? మొదటిగా ఫలించాలి. రెండవది అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిండించి దాన్ని లోబరచాలి. తర్వాత ఏలాలి. సో వీళ్ళు ఇద్దరు ఎవరు? స్త్రీ ఇంకా పురుషులు ఇద్దరిని సృష్టించిన తర్వాత దేవుడు పలుకుతున్నాడంట మొట్టమొదటిసారి సృష్టించిన మానవులతో. ఏంటి? మీకు 5 విషయాలు మీ జీవితంలో నేను చూడాలనుకుంటున్నాను. ఏంటంటే మొదటిగా మీరు ఫలించాలి. అంటే స్త్రీ ఫలించాలి, పురుషుడు కూడా ఫలించాలి, అభివృద్ధి చెందాలి. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా. ఎందుకంటే మీరు మీరు అంటున్నాడు, వారు అంటున్నాడు. అంటే ఇద్దరికీ కూడా ఒకే మ్యాండేట్, అంటే ఒకే బాధ్యత, లేదంటే ఒకే విధి వారికి ఇచ్చాడు. ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, లోపరచాలి, ఏలాలి. ఈ 5 కూడా ఆయన చిత్తము, మనుషుల పట్ల ఆయనకున్న చిత్తం. ఫలించాలి అన్నప్పుడు మనము యోహాను సువార్త 15:16 చూసినట్లయితే ఆయన ఏమంటున్నారు? మీరు ఫలించాలని నేను కోరుకుంటున్నాను. ఫలం ఇచ్చేవారిలాగా, అది ఆయన చిత్తము. సో పురుషులు స్త్రీలు మోడుబారిన జీవితము ఉండడానికి ఆయన చిత్తము కాదు, ఫలములు మన జీవితం ద్వారా రావాలంట. అలాగే అభివృద్ధి చెందాలి అంటే ఒకే దగ్గర. స్టాగ్నేషన్ ఈజ్ నాట్ గాడ్స్ విల్, బట్ ఎక్స్పాన్షన్ ఆర్ మల్టిప్లికేషన్ ఈజ్ గాడ్స్ విల్. అంటే ఎవ్వరు కూడా అదే స్థానంలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. అంటే మనము ఆదాము అవ్వలను చూసినట్లయితే వారిని ఏదేను తోటలో పెట్టిన తర్వాత కూడా ఏమంటున్నాడు? ఈ స్థానము నుంచి ఇంకా మీరు అభివృద్ధి చెందాలి, ఇదే పై స్థానము కాదు. అర్థమవుతుంది కదా? సో అందరూ మీరు అభివృద్ధి చెందాలి. మూడవది ఏంటంటే విస్తరించాలి. కాబట్టి దేవుని చిత్తం ఏంటంటే మిమ్మల్ని ఏదేను తోటలో పెడుతున్నాను కానీ ఏదేను తోట కొరకు మిమ్మల్ని పెట్టలేదు. మీరు ఈ తోటని భూమి అంతా విస్తరించాలి. సో మనందరి జీవితంలో కూడా నరులకు చెప్తున్నాడంట. ఇక్కడ నరులు ఎంతమంది ఉన్నారు? అందరం కదా. సో మనం అందరం ఏం కావాలి? ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, లోపరచాలి, ఏలాలి అంట. ఈ 5 విషయాలు కూడా నరులందరికీ, అంటే స్త్రీకి పురుషునికి కూడా ఆయన సృష్టించిన తర్వాత ఇచ్చిన మ్యాండేట్. అయితే మొదటి అధ్యాయంలో ఇద్దరిని సృష్టించాడు. మొదటి అధ్యాయంలో ఇద్దరికి ఒకే పిలుపు ఉంది. ఓకే, రెండో అధ్యాయంకి వద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి. ఇప్పుడు మనము సృష్టి చూస్తే 6 రోజుల్లో ఆయన మొత్తము సృష్టించాడు. 7వ రోజు ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు. దాని తర్వాత ఏ పని చేయలేదు. అంతేనా? దాని తర్వాత కొత్తగా సృష్టించింది ఏమీ లేదు. మరి 2వ అధ్యాయము 7వ వచనంలో మళ్ళీ మట్టిని తీసుకొని నరుని చేస్తున్నాడని ఉందేంటి? ఆయన చేసేసాడు కదా అన్నీ మొదటి అధ్యాయంలోనే. మళ్ళీ 7వ వచనంలో ఏం చేస్తున్నాడు? విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇంకా ఇంకేమి కొత్తగా సృష్టించేది ఏమీ లేదు. అక్కడి నుంచి ఉన్నది ఎదగాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి. కానీ నూతనంగా సృష్టించేది ఏమీ లేదు. సృష్టించడం అంటే ఏంటి? ఇప్పటి వరకు లేనిది తీసుకొని వస్తే దాన్ని సృష్టి అంటారు. కానీ 2వ అధ్యాయంలో ఆయన సృష్టించట్లేదంట. మళ్ళీ చదవండి గట్టిగా. నరుని నిర్మించి. సో మొదటి అధ్యాయంలో ఏం చేశాడు? సృష్టించాడు. ఎవరిని? స్త్రీని, పురుషుని. 2వ అధ్యాయంలో నిర్మిస్తున్నాడంట. సో మొదటి అధ్యాయంలో ఏమైంది? మొదటి అధ్యాయంలో ఆయన తన పోలికలో వారిని సృష్టించాడు. దేవుని పోలిక ఏంటి? దేవుడు శరీరమా, ఆత్మనా? అంటే ఆత్మస్వరూపులుగా మొదటి అధ్యాయంలో వారిద్దరిని కూడా స్త్రీని పురుషునిగా సృష్టించారు. ఇక్కడ వరకు అర్థమైన వారు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సో ఆత్మ పురుషుడు, ఆత్మ స్త్రీ ఆదికాండము మొదటి అధ్యాయం 27వ వచనంలో సృష్టించబడ్డారు ఇద్దరు. 2వ అధ్యాయంకి వచ్చేసరికి ఈ ఆత్మగా సృష్టించిన వారు ఈ భూలోకములో ఉండాలి అంటే ఆత్మకు ఒక రూపం ఉండాలి. గుర్తుపెట్టుకోండి. అవన్నీ ఇప్పుడు చెప్పడానికి లేదు కానీ ఒక పాయింట్ చెప్తాను. ఆత్మలకు భూమి మీద అధికారం ఉండాలంటే ఏదో ఒక శరీరం ఉండాలి. శరీరం లేకుండా ఆత్మలు ఈ భూమి మీద ఏ పని చేయవు. అందుకనే గెనేసరతు ప్రాంతం దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ఆ సేన దయ్యములు వెలగొట్టినప్పుడు వాళ్ళు ఏమంటారు? మాకు ఏదో ఒక శరీరం ఇవ్వు. పంది శరీరం అయినా పర్వాలేదు, కానీ ఏం కావాలి? శరీరం ఉండాలి. సో భూమి మీద ఉంటే పందైనా, నక్కైనా, కుక్కైనా, ఈగైనా, దోమైనా శరీరము ఉండాలి.
సో ఈ ఆత్మగా సృష్టించారు తనలాగా ఆత్మలో. వీరికి 2వ అధ్యాయంలో ఏం చేస్తున్నాడంట? రూపాన్ని ఇస్తున్నాడు. ఈ రూపం ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలోంచి వచ్చింది. సో ఈ భూమిలో మీరు ఉండాలంటే ఈ మట్టి శరీరము ధరించాలి అని 2వ అధ్యాయంలో ఆదాముకి రూపాన్ని ఇస్తున్నాడంట. ఆత్మలో ఎలాగున్నాడు? దేవుని వలె ఉన్నాడు. మంటిలో రూపం ఎలాగుంది? ఆదాములాగుంది. అర్థమవుతున్నవారు ఆమె చెప్పాలి. 2వ అధ్యాయం 7వ వచనంలో ఆదాముని నిర్మించాడు. సో సృష్టించిన వ్యక్తి ఒకరు ఉన్నారు, నిర్మించిన వ్యక్తి ఉన్నారు. ఈ నిర్మించిన వ్యక్తిని నిర్మించి అక్కడ వదిలేయలేదంటే ఏం చేశాడు? ఆ నాసికారంధ్రువులో వాయువు, జీవ వాయువు ఊదాడంట. దేవుని నాసికారంధ్రం నుంచి వచ్చే వాయువు జీవాన్ని ఇస్తుందంట. హల్లెలూయా. ఇదే మనము ఈస్ట్ విండ్ మనము ఎజికియేల్ గ్రంథంలో చూస్తాం. ఏంటి? ఎండిన ఎముకల మీదకి జీవవాయువు రాగానే అవన్నిటికీ జీవం వచ్చేసాయంట. సో ఈ జీవవాయువు ఊదిన తర్వాత వాడు జీవాత్మాయను అంటాడు. యాక్చువల్గా ఇంగ్లీష్ ఒరిజినల్ తర్జుమా తీసుకున్నట్లయితే జీవించే ప్రాణియాయను అంటాడు. అంటే ఇప్పుడు సృష్టించాడు, నిర్మించాడు, ప్రాణాన్ని ఇచ్చాడు. అంటే ఆత్మ ఇచ్చాడు, శరీరం ఇచ్చాడు, తర్వాత మనస్సునిచ్చాడు. 3 భాగాలుగా మనిషిని సృష్టించాడు. అర్థమైన వారు ఆమెను చెప్పాలి. సో 2వ అధ్యాయం 7వ వచనంలో ఎవరికి రూపం వచ్చింది? పురుషునికి వచ్చింది. స్త్రీకి ఇంకా రూపం రాలేదు. స్త్రీకి రూపం ఎప్పుడు వచ్చింది? 22వ వచనం, ఆదికాండం 2వ అధ్యాయం 22వ వచనం. స్త్రీకి ఒకటే బాధ్యత ఇచ్చాడు, ఒకటేసారి నిర్మించాడు, ఇద్దరిని సమానంగా సృష్టించాడు. కానీ శారీరకంగా వచ్చేసరికి ఒకరు ముందు నిర్మించాడు, ఒకరిని తర్వాత నిర్మించాడు. ఒకరికేమో ఏంటంటే ఆదాంకి ఇచ్చిన బాధ్యత శారీరకంగా ఈ యొక్క ఏదైనా వనాన్ని నువ్వు సేద్యపరచాలి, ఇది కాపాడాల్సిన పని నీది, దీని యొక్క దీంట్లో ఉన్నవన్నిటిని కూడా సేద్యపరచాల్సిన పని నీ బాధ్యత ఇది. అవ్వకు కూడా ఏమిచ్చాడంట బాధ్యత? సాటి అయిన సహకారిగా ఉండాలి అని. అర్థమవుతుంది కదా? సో ఆత్మలో ఇద్దరికీ ఒకటే, ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, లోపరుచుకోవాలి, ఏలాలి. శరీరంలోకి వచ్చేసరికి ఇద్దరికి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, వారికి ఉన్న బాధ్యతలు వేరేగా ఉన్నాయి. స్త్రీ చేయాల్సింది ఒకటి ఉంది, పురుషుడు చేయాల్సింది ఒకటి ఉంది. అర్థమవుతున్నవారు ఆమెను చెప్పాలి. చూడండి, ఇప్పుడు నేను చెప్పాను మా చర్చ్లో 21 days ఫాస్టింగ్ అవుతుందని. 21 days ఫాస్టింగ్ ప్రేయర్లో ఉదయం 6:30కు, మధ్యాహ్నం 1 గంటకు, సాయంత్రం 6:30కు 3 ఆరాధనలు ఎవ్రీడే 21 days జరుగుతాయి. పిల్లలు ఉన్నారు నాకు 3 స్కూల్కి వెళ్ళాలి. సో నేనేం చేస్తాను, పొద్దున బాధ్యత నాది. వారికి టిఫిన్ కట్టాలి, వంట చేయాలి, జడలు ఇవన్నీ పాస్టర్ గారికి రావు, జడలు అయ్యేవాలి, ఇవన్నీ నా బాధ్యత. అందుకని పొద్దున తను సంఘాన్ని నడిపిస్తారు, నేను పిల్లల్ని చూసుకుంటాను. మధ్యాహ్నము నేను బోధిస్తాను, ఎందుకంటే పిల్లలు స్కూల్లో ఉంటారు కదా. సాయంత్రము మళ్ళీ రాత్రి 12 వరకు గొలుసు ప్రార్థన చదువుతుంది. ఆయన ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళని నిద్రపుచ్చడం చేయగలుగుతాడు. అందుకనే సాయంత్రం బాధ్యత ఆయనది. ఇప్పుడు ఆత్మలో ఒకటే, కానీ శారీరకంగా బాధ్యతలు వేరు. అలాగే శారీరకంగా చూసినప్పుడు కూడా నిర్మించిన ప్రకారం ఆదాము మొదటిగా నిర్మించబడ్డాడు కాబట్టి స్త్రీకి తలగా ఆయనని ఉంచాడంట. స్త్రీ అన్నప్పుడు చూడండి, ఒక్క మాట క్లారిఫై చేసుకొని ముందుకెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. భార్యలు ప్రభువునకు లోబడినట్లే తమ తమ భర్తలకు మళ్ళీ చదవండి. స్త్రీలారా ప్రభువునకు వలె. స్త్రీలు ఎవరికి లోబడాలంట? పురుషులకు అని లేదు, సొంత పురుషులకు. అంటే ఎవరు? భర్తలకు. ఇది సరిగ్గా అర్థం చేసుకోవాలి. స్త్రీలు పురుషులకు లోబడి ఉంటారని రాయలేదు. స్త్రీలు తమ సొంత పురుషులకు. భార్య ఎవరికి లోబడి ఉంటుంది? ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కాదు. ఓకే, నెక్స్ట్ వర్స్. భార్యలు తమ పురుషులకు లోబడను. అలాగే భర్తలు ఏం చేయాలంట? వారి భార్యలను ప్రేమించాలి. పురుషులు ఎవరిని ప్రేమించాలి? అందరికంటే ఎక్కువగా. కొంతమందికి నచ్చకపోవచ్చు, బట్ దట్ ఈస్ బైబుల్. మీ భార్యలను ప్రేమించాలి. సో ఆదాము అవ్వని భార్య భర్తలుగా సృజించాడు. సో ఇప్పుడేంటి? నీకు లోబడాల్సింది నీ భర్తకు.
కానీ ఒక్కొక్కసారి వాక్యం అర్థం చేయనప్పుడు ఏం చేస్తారంటే స్త్రీ మీద పురుషుడు, ఎవరు వెళ్తున్నారు నిన్ను? నీ భర్త. అర్థమైంది కదా? సో నీ కొడుకు, నీ కిందున్న వారందరూ కూడా వారి గురించి మాట్లాడట్లేదు, సొంత పురుషులకు లోబడి ఉండాలంట. చూడండి, 1 కొరింథీయులు 11:11. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునకు వేరుగా స్త్రీ లేదు. ఎస్, సమస్తమైనవి దేవుని మూలముగా కలిగిన, అంటే దేవుని యందు ఆత్మలో స్త్రీకి పై స్థానము, పురుషునికి పై స్థానం అనేది ఏం లేదు. ప్రభువునందు ఇద్దరు ఒకటే. కానీ శారీరకంగా మనకిచ్చిన శరీరము బట్టి, మనకు గర్భాలు ఉన్నాయి, వారికి లేవు. సో పిల్లలు కనాల్సిన బాధ్యత ఎవరిది? స్త్రీలది. ఓకే, అందుకనే ఈ సత్యం మీకు అర్థమైతే, ఇప్పుడు నేనేదో ఫెమినిజం ప్రీచ్ చేయడానికి రాలేదు, ఓకేనా? ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఆత్మీయంగా పురుషునికి ఎంత బాధ్యత ఉందో స్త్రీకి కూడా అంతే బాధ్యత ఉంది. హల్లెలూయా. దేవుని రాజ్యములో దేవుడు వాడుకోవాల్సినప్పుడు స్త్రీని ఎంత, పురుషుని ఎలాగ వాడుకుంటాడో స్త్రీని కూడా అంతే వాడుకుంటాడు. కానీ వారికి ఇచ్చే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ డిఫరెంట్గా ఉండొచ్చు. వారికి ఉన్న శారీరక పైన పనులు వేరేగా ఉన్నా కూడా ఆత్మలో మాత్రం ఇద్దరిని కూడా మీకు ఇచ్చిన బాధ్యత ప్రకారమే చూస్తున్నాడు. చూడండి, యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్తూ తలాంతుల గురించి చెప్తాడు. ఒక వ్యక్తికి 5 తలాంతులు, ఒక వ్యక్తికి 2, ఒకటి ఇచ్చాడు. 5 తలాంతుల దగ్గరికి వచ్చిన వాడిని అడుగుతాడు, ఏం చేసావని? 10 చేశాను అంటాడు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? అభివృద్ధి చేస్తున్నాడు. అది దేవుడు మనకిచ్చిన బాధ్యత. సో స్త్రీని లెక్క అడుగుతాడా? తప్పకుండా స్త్రీలు కూడా లెక్క చెప్పాలి, పురుషులు కూడా లెక్క చెప్పాలి. దేని గురించి? కేవలము శారీరకమైన విషయం గురించి కాదు, ఆత్మీయ విషయాల్లో కూడా. నీకు కూడా నేను ఒక మ్యాండేట్ ఇచ్చాను, నీకు కూడా ఒక పిలుపు ఉంది, నిన్ను కూడా నేను పిలుచుకున్నాను. ఆత్మలో వేరేగా లేరు. నీకు ఇచ్చిన తలాంతును ఏం చేసావు అంటే, నాకెక్కడ సమయం ఉంది ప్రభువా? పొద్దున్న లేస్తే టిఫిన్ వండాలి, మళ్ళీ క్యారేజ్ కట్టాలి, మళ్ళీ ఇల్లు ఊడవాలి, తుడవాలి, మళ్ళీ అందరికీ ఉంటాయి శారీరకంగా. కానీ ఆత్మలో కూడా అందరికీ ఒక బాధ్యత ఇవ్వబడింది. ఆయన పిలుచుకున్నాడంటే, ఎప్పుడు? తల్లి గర్భంలో రూపింపబడక మునుపే నేను నిన్ను ఏర్పరచుకున్నాను, ప్రతిష్ఠించుకున్నాను. ప్రతి ఒక్కరికి కూడా ఒక పిలుపుతో ఇక్కడికి పంపించాడంట. ఎలాగైతే ఆదాము అవ్వని సృజించగానే ఏమన్నాడు? మీరు ఈ పని చేయాలి అని చెప్పాడు. యేసుక్రీస్తు అక్కడ రాకముందు ఏం చెప్పాడు? ఒక యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించాడు, మనకు శిశువు పుట్టబోతున్నాడు, ఆయన భుజము మీద రాజ్య భారం ఉండబోతుంది. సో ప్రతి ఒక్కరి గురించి కూడా వాళ్ళు రూపము తీసుకోక ముందరే ఏమంటున్నాడు? మీ తల్లి గర్భములో మీరు రూపింపకబడక ముందే, అంటే నీకు రూపము రాకముందే నీకున్న పిలుపు గురించి ఆయన చెప్తున్నాడంట. నీకు రూపం రాకముందు నువ్వు ఉన్నాడా? ఆదాము రూపం రాకముందు, రూపించబడిన ఆదాం కంటే ముందు ఎవరున్నారు? సృష్టించబడిన ఆదాము ఉన్నాడు. అంటే శరీరములోకి రాని ఆదాము ముందు ఎవరున్నాడు? ఆత్మీయమైన ఆదాము ఉన్నాడు. సో ఆయన మీరు ఫలించి అభివృద్ధి చెందుడని చెప్తున్నది ఎవరితో? ఆత్మీయమైన ఆదాముతో. శారీరక ఆదాముకి ఏం చెప్పాడు? ఈ నేలను సేద్యపరచు, నీ ఇక్కడ ఉన్నదాన్ని కాపాడు అని. సో శారీరకంగా ఒక బాధ్యత ఇచ్చాడు, ఆత్మీయంగా కూడా ఒక పిలుపునిచ్చాడు. అర్థమైన వారు ఆమెను చెప్పండి. అందుకనే తల్లి గర్భంలో రూపింపబడక ముందే నేను నిన్ను దేనికి ఏర్పరచుకున్నాడు అనేది నీ ఆత్మకు తెలుస్తుంది. నీ రూపానికి ఏముందో తెలుసు అందరికి. నేను డాక్టర్ అవ్వాలి, నేను ఇంజనీర్ అవ్వాలి. దేనికి ఆ బాధ్యత? నీ శరీరానికి. ఆత్మలో ఉన్న దాని సంగతి ఏంటి? ఎందుకంటే దేవుడి ముందు ఒక రోజు లెక్క చెప్పాల్సి వచ్చినప్పుడు శరీరముతో ఏం చేసావు, నీ శరీర బాధ్యత ఏం చేసావు మాత్రమే అడగట్లేదు. నిన్ను రూపము రాకముందే ఎంచుకున్నాను కదా, ఆ విషయం ఏం చేసావు? చాలామందికి దాని గురించి ఆలోచించే అవకాశము కూడా ఉండదు. ఎందుకంటే ఒక్కసారి వారు ఆత్మలో ఏమై ఉన్నారో తెలుసుకుంటే, మనం ఇందాక చూసాం ఏంటంటే వారు లోపరుచుకొని ఏలుతారంట. అందుకనే ఆత్మీయంగా వారికి ఉన్న పిలుపు తెలియకుండా ఈ లోక సంబంధమైన దేవత వారి కనులకు గ్రుడ్డితనము కలగజేస్తుంది. సో ఎంతసేపు శరీరం, నా ఉద్యోగం, నా వివాహం, నా పిల్లలు, నా ఇల్లు, నా పెన్షన్,
ఇవే ఏంటి, ఇవంతా కూడా శారీరకం. కానీ ఎప్పుడైతే కొంతమంది మనం చూస్తామో, బైబిల్లో మాత్రమే కాదు చరిత్రలో కూడా ఆత్మీయంగా దేవుడు వారిని దేనికోసము పిలిచారో తెలుసుకున్న వారు ఏలేరంట. వారు సాతానుని లోబరుచుకున్నారు. సాతానికి పరలోకంలో స్థానం ఉంటుందేమో అంటే అక్కడ కూడా అక్కడ దొరకలేదు. భూలోకంలో అన్న స్థానం దొరుకుతుందంటే అది ఎవరికి ఇచ్చాడు? మనుషులకు ఇచ్చాడు. ఈ మనుషులకు కనుక దేవుడు ఆత్మలో ఇచ్చింది తెలిస్తే ఎవరి మీద వెళ్తారు? ఫస్ట్ అత్తల మీద కాదు, సాతాను మీద వెళ్తారు. వాడికి ఉన్న ఆ స్థానం కూడా పోతుంది అని ఏం చేశాడు? వారికి గ్రుడ్డితనము కలగజేస్తున్నాడు. ఎంతసేపు కూడా సేవలోకి పిలుచుకున్నాం, పరిచర్య చేస్తున్నాం అన్నా కూడా ఎంతసేపు మన కనులు శరీరం పైనే ఉంచుతాడంట. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2-3 వచనాలు. అవి ఏమాత్రము ఎన్నిక చేయ తగినవి కావు అంట. దాని పై వచనంలో చూస్తే ఏముంటాడు? ఇది ముట్టొద్దు, ఇది తినొద్దు, ఇది చెయ్యాలి, ఇది చెయ్యొద్దు. ఇవే మీరు చెప్పుకుంటూ బోధిస్తున్నారు కానీ ఆత్మ గురించి మీరు చెప్పట్లేదు. ఎంతసేపు కూడా బోధ చేసినప్పుడు శరీరం గురించే చెప్తారు కానీ ఇంకా 2 ఉన్నాయి లోపల. ఏంటది? ఆత్మ, మనస్సు. వీటి గురించి చాలా తక్కువగా మీరు మాట్లాడుతున్నారు. ఎప్పుడు కూడా ఉపవాసం పాటించండి, అది అవన్నీ కూడా ఎక్కడ ఉంటుంది? శరీరంలో. అందుకే క్రీస్తు వచ్చినప్పుడు వారి శిష్యులు సబ్బాతు పాటించలేదన్నప్పుడు క్రీస్తు శిష్యులను తిట్టాడా? అడిగిన వారిని తిట్టాడా? శరీరం గురించే మీరు ఆలోచిస్తున్నారు. ఆత్మ విషయం గురించి ఇంకెప్పుడు ఆలోచిస్తారు? ఎప్పుడు కూడా వారికి అంతా కూడా పరిశీలన సర్దుకేయాలని ఎందుకు ఆయన అంతగా గట్టిగా మాట్లాడేవాళ్ళు వాళ్ళతో అంటే, ఎప్పుడు చూడు మందిరం ఎలాగుంది, క్లీన్గా ఉందా, ఓకే వైట్గా ఉందా, బల్ల ఎవరు చేశారు, ఎవరి చేతో చేశారు, వారు అంటరాని వల్ల అంటొచ్చా, వాళ్ళకి పాపం ఉందా, వారు అన్క్లీన్ ఉన్నారా, వారు శుద్ధిగా ఉన్నారా, వారి శుద్ధత కూడా ఎక్కడి నుంచి వస్తుంది? శారీరకంగా శుద్ధత. ఇదే చూస్తున్నారు కానీ అవన్నీ అంటే ఏంటి? ఎన్నిక చేయతగినవి కావు. హల్లెలూయా. సో ఈరోజు నేను మాట్లాడుతుంటే మీ నేత్రాలు ఆత్మీయ విషయాల వైపు, పైనున్న విషయాల వైపు, దేని కొరకు నువ్వు ఎన్నుకోబడ్డావో దాని వైపు మీ నేత్రాలు తెరవబడును గాక. ఆమేన్. తప్పకుండా శారీరకంగా అడిగిన ప్రతి ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు. ఇస్తాడా? ప్రతి దానికి కూడా అడిగితే ఇచ్చే దేవుడు అని మనకు తెలుసు. కానీ మనం అడుగుతున్నది ఎప్పుడు కూడా శరీరానికి సంబంధించింది. కానీ ఆత్మలో ఒక గొప్ప, చూడండి 1 కొరింథీయులు 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. 1 కొరింథీయులు 2వ అధ్యాయం 9వ వచనం. తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయములకు గోచరము కాలేదు. అంటే నీ జీవితము కొరకు ఏదైతే దేవుడు చేయాలనుకుంటున్నారో ఇప్పటి వరకు ఏ మనుషుడు చూడలేదంట. హల్లెలూయా. ఇప్పటి వరకు మీరు ఏం చూశారు? వాళ్ళకి ఇంజనీరింగ్ ర్యాంక్ వచ్చింది, సీట్ వచ్చింది. ఇప్పటి వరకు ఏం చూశారు? వారు ఒక బిల్డింగ్ అడిగారు, 2 అంతస్తుల భవనం కట్టుకున్నారు. ఇవే మీ కండ్లకు ఏంటి? శరీరంగా. కానీ ఏదైతే ఇంకా దానికంటే అమూల్యమైనవి మన కొరకు దాచి ఉంచాడో అవి ఇప్పటి వరకు కనులు చూడలేదంట, చెవులు వినలేదు, వేరే వాళ్ళకి చెప్పిన అర్థం కారు. ఎందుకంటే వారు ఆత్మ సంబంధికులు, వారు ఆత్మలో చచ్చిన వారై ఉన్నారు కాబట్టి ఆత్మ గురించి ఎంత బోధించినా వాళ్ళకి ఏమీ అర్థం కాదు. కానీ దాని తర్వాత వచనం చదవండి. మనకైతే అందరు చెప్పండి, మనకైతే. ఎస్, దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచు. దేవుడు తన ఆత్మ వలన మనకు బయలుపరుచున్నాడంట. హల్లెలూయా. సో కంటికి కనబడనివి అంటే వేరే వాళ్ళు చూడలేనివి, ఇతరులు వినలేనివి, వేరే వారికి అర్థము కానివి ఈరోజు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడంట. హల్లెలూయా. సో ఇంతవరకు మనకి దీని గురించి అడగడం రాలేదు. ఇప్పటి వరకు అడిగిన ప్రార్థన అంతా ఏంటి? అందరూ చూసేదే, అందరూ వినేదే, అందరికి అర్థమయ్యేదే మనం అడుగుతూ వస్తున్నాం. కానీ దేవుడు అంతకంటే గొప్ప విషయాలు మన కోసం దాచి ఉంచారు అంట. కానీ అది ఎవ్వరూ అడగలేకపోతున్నారు. ఈరోజు వాక్యంలోకి మనం వెళ్ళినప్పుడు ఇందాక కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం 24వ వచనము, తెలుగులో ఆ వచనము విడమర్చలేదు కానీ ఇంగ్లీష్లో అంటాడు శారీరక అన్నప్పుడు లోవర్ నేచర్ అని ఉంటుంది. అంటే తక్కువ స్వభావము, వాటి గురించి ఆలోచిస్తున్నారు. చూడండి, ఆత్మ, మనస్సు, శరీరం, వీటి మూడిట్లో ఏది ముఖ్యమైనది అనుకుంటున్నారు? తప్పకుండా కదా. ఎందుకంటే శరీరానికి వేసుకొని వచ్చాము, శరీరాన్ని వదిలేసి
వెళ్ళిపోతాము. సో ఇప్పుడు ఆత్మలో ఉన్నది తెలుసుకోవడం ముఖ్యమా, శారీరక ప్రార్థన అవసరతలు తీర్చుకోవడం ముఖ్యమా? ఆత్మలో, అందరు ఇప్పుడు ఆత్మలో అంటారు ఎందుకంటే సంఘంలో ఉన్నాం కదా. కానీ ఆత్మలో తెలుసుకోవడము చాలా ముఖ్యము. ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఆత్మే దేవుని ముందర నిలుచుంటుంది. కరెక్టే, నిన్ను రక్షించుకున్నాడు. శారీరక క్రియనా ఆత్మీయ క్రియనా రక్షణ కార్యం? రక్షించబడ్డ తర్వాత శరీరంలో ఏదైనా మార్పు చూసిన వారు ఎవరైనా ఉన్నారా? నేను బాప్తిసం మునిగి తేలగానే ఇంత పొడుగయ్యాను అని, జుట్టు చాలా పెరిగింది, ఏం అవ్వలేదు. ఎక్కడయ్యింది? ఆత్మలో. సో నీ రక్షణ యొక్క నిశ్చయత ఎక్కడుంది? నీకు ఆత్మలో. సో ఆయన చేసే కార్యాలన్నీ ఆత్మలో ఉన్నా కూడా మన ప్రార్థన, మన చూపు అన్నీ ఎటువైపు ఉన్నాయంట? శారీరం. ఇక్కడ ఇల్లు ఎప్పుడు వస్తుందో, జగన్ గవర్నమెంట్ ఎప్పుడు వస్తుందో అన్నీ ఆపేశాడు ఇక్కడ. అన్నీ కూడా శారీరకమైన. సో దట్ ఈస్ అ లోవర్ నేచర్ అంటున్నాడు. అవి శరీర స్వభావం అంటే తక్కువ స్వభావం గలవారు. అయితే ఈరోజు నూతనంగా ఆయనని ఎవరైతే అంగీకరించారో, కాగా ఎవడైనను ఆయనలో ఉండిన ఎడల వాడు నూతన సృష్టి అంటున్నాడు. పాపము ఎరగని ఆయన పాపముగా మారి నీతి ఎరగని మనల్ని నీతిమంతులుగా చేశాడు అంట. సో ఆత్మలో ఏమయ్యాం? మనము నీతిమంతులమయ్యాం. నీతిమంతులమయ్యాం అన్నప్పుడు చాలామందికి ఉన్న అవగాహన ఏంటంటే పరిశుద్ధంగా, ఏ పాపము లేకుండా, అంత మాత్రమే కాదు. నీతి అనేది దేవుని స్వభావం. వాక్యంలో ఏమనుంటుంది? అందరూ పాపము చేసి దేవుడిచ్చు మహిమను చూడలేకపోతున్నాడు. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడంట. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. ఎవరు? మనుషుల్లో ఒకరే ఉన్నారు. ఎవరు? దేవుడు. సో దేవుడు ఒక్కడే నీతిమంతుడు. ఇప్పుడు దేవుడు సృష్టించిన సృష్టిలో మనం ఒకసారి చూద్దాం. దేవుడిని పై స్థానంలో ఉంటే మనకున్న అవగాహన బట్టి, దాని తర్వాత ఎవరు? దేవదూతలు. ఓకే, దాని తర్వాత మనిషి, దాని తర్వాత పశు పక్షులు అనుకుందాం. ఇప్పుడు పైన ఎవరున్నారు? దేవుడు, తర్వాత దేవదూత, తర్వాత మనిషి కింద మనం చూసే జంతువులు ఇవన్నీ. ఇప్పుడు ఒక మనిషి నీతిగా మారినప్పుడు ఆయన మూడో స్థానంలోంచి, నీతిమంతులు ఏ స్థానంలో ఉన్నాడు? పై స్థానంలో ఉన్నాడు. మన స్థానాన్ని మార్చాడంట. హల్లెలూయా. అందుకనే వాక్యం ఏమంటది? క్రీస్తుతో మిమ్మల్ని సమవారసులుగా చేశాం. ఇక్కడ వరకు అర్థమైన వారు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సో నీతిమంతులుగా చేయడము కేవలం పరిశుద్ధపరచడానికి మాత్రమే కాదు, నీ లెవెల్ మార్చేశాడంట. పక్క వారితో చెప్పండి, నా లెవెల్ మారిపోయిందని చెప్పండి. నీ లెవెల్ మార్చేశాడంట. ఎక్కడికి? దేవుని స్థానంలోకి. మళ్ళీ ఒకసారి, ఈ మధ్య ఎడిటింగ్స్ మరీ భయంకరమైపోయి ఎక్కడ కట్ చేసి ఏం పెడుతున్నారో అర్థం కావట్లేదు. దేవుడి స్థానం అంటే ఆయన సింహాసనం అనట్లేదు. పాస్టర్ అర్పిత కొమ్మనిపల్లి గారు వైజాగ్లో దేవుడిలాగా అయ్యారు మీరు, లూసిఫర్ లాగా మాట్లాడుతుందని వస్తుంది ఇప్పుడు, లేదంటే. సో అర్థం చేసుకోండి, యేసు క్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమన్నాడు? నాలాంటి క్రియలు నా వెనక వచ్చి వారు చేస్తారు, అంతకంటే గొప్ప క్రియలు చేస్తారన్నాడు. అంటే అలాంటి మహిమ, అలాంటి స్థానములోకి వారిని తీసుకెళ్తానంటున్నాడు. ఆయన సింహాసనం అనేది ఎవరు టచ్ చేయలేరు. ఓకే, సార్వభౌమత్వాన్ని ఎవరు మార్చలేరు. కానీ క్రీస్తు ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన అడ్డగించే శక్తి దేనికైనా ఉండిందా? తుఫాను అడ్డగించగలిగిందా? మరణం అడ్డగించగలిగిందా? ఆయన మరణం, ఆయన ఇస్తే కానీ, నా ప్రాణం ఇస్తే కానీ ఎవరు, నేను పెడితే కానీ నా ప్రాణం తీయలేరు అన్నారు. అనారోగ్యం అడ్డగించలేకపోయింది. ఇప్పుడు అలాంటి స్థానములోకి మనుషులను తీసుకొని వెళ్ళాడంట. హల్లెలూయా. కీర్తనలు 8వ అధ్యాయం 6వ వచనంలో అదే అంటాడు, మీరు దేవుళ్ళై ఉన్నారని మీరు ఎరగరా అంటాడు. ఎవరమై ఉన్నామంట? ఎలాగయ్యాము? ఆయన నీతి మనకి ఇవ్వడము ద్వారా, ఆయన పరిశుద్ధత మనకి ఇవ్వడము ద్వారా, ఆయన రక్తము చేత మనల్ని కడగబడడం ద్వారా మనల్ని ఆయనతో సమవారసులుగా చేశాడు. మనము వాక్యంలో చూసినట్లయితే ఆయన శిష్యులను చూస్తాం. ఆయన ఆత్మతో నిండిన వారు ఎక్కడికి వెళ్ళి ఏం చేసినా కూడా గొప్ప కార్యాలు జరుగుతుంటాయంట. ఒక స్థలంలో వాళ్ళు వెళ్ళి గొప్ప కార్యాలు చేస్తుంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోయి పట్టుకొస్తారంట వీళ్ళకి బలులు ఇవ్వడానికి. ఎందుకంటే దేవుళ్ళు వచ్చారు మన మధ్యలోకి. ఎవరు వచ్చారు? దేవుళ్ళ. వాళ్ళు దేవుళ్ళ మనుషులా? చూడ్డానికి మనుషులు, ఆత్మీయంగా వారు దేవునిలాగా మారారు కాబట్టి దేవుడు చేసే క్రియలు వీళ్ళు చేస్తున్నారు. అందుకే వీళ్ళు దేవుళ్ళు అంటున్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా అదే స్థానంలో ఉంచాడంట. హల్లెలూయా, హల్లెలూయా. సో
సో అంటే మీరు ఈరోజు వైజాగ్లో బయట తిరుగుతుంటే ఏమనాలి? క్రీస్తు వచ్చాడు, క్రీస్తు లాంటి వారు వచ్చారు. అందుకే మనల్ని ఏమంటున్నాడు? క్రిస్టియన్స్. క్రిస్టియన్స్ అంటే ఎవరు? పేరు మార్చుకున్న వాళ్ళు కాదు, క్రీస్తులాగా మాట్లాడేవాళ్ళు, క్రీస్తులాగా నడిచేవాళ్ళు, క్రీస్తులాగా గొప్ప కార్యాలు చేసేవాళ్ళు. హల్లెలూయా. అది నేనే అని చెప్పండి. కొంతమంది నమ్మట్లేదు, నేను ఎలా చేస్తాను అలాంటి కార్యాలు అంటాడు. ఎందుకంటే ఎంతసేపు మన కనులు ఎక్కడున్నాయంట? శరీరం వైపు. ఆత్మలో సృష్టించబడిన నీకు, దేవుని యొక్క రక్షణ ఇవ్వబడిన నీకు, నిత్య జీవమునికి వారసులమైన నీవు ఆయనతో సమవారసులుగా చేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. క్రీస్తు అన్నిటినీ జయించి ఎక్కడ కూర్చున్నాడు? తండ్రి అటువలే మిమ్మల్ని కూడా ఎక్కడ కూర్చోబెట్టాడంట? అటువలే మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాడు? ఆయనతో మీరు కూడా పరలోకమందు కూర్చుండబెట్టెను. ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారా? పరలోకంలో ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? మరి వాక్యంలో ఏంటి? మీరు పరలోకంలో ఆయనతో కూర్చొని పెట్టి ఉన్నాడు అంటున్నాడు. ఏది నిజం? వాక్యం నిజం. వాక్యం నిజమైతే మనం ఎక్కడ ఉండాలి? వెరీ గుడ్, సంబడి గాట్ ఇట్. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆత్మలో నువ్వు క్రీస్తుతో సమవారసులై అన్నిటికంటే పై స్థానములో ఉన్నావంట. శరీరం ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో అన్నిటికంటే పై స్థానములో ఉన్నావంటే క్రీస్తు చేయగలిగిన సమస్తము నువ్వు కూడా చేయగలవు. హల్లెలూయా. ఇక్కడి వరకు అర్థమైపోయిందా అందరికీ? క్లియర్? ఇక్కడి వరకు అర్థమైతే ఇప్పటి నుంచి వాక్యం అర్థమవుతుంది. చూడండి, ఎవరికైనా చేయగలుగుతాడు. అందుకే ఆయన మొదటి పేతురు అపోస్తల కార్యం 10వ అధ్యాయం 34వ వచనంలో ఏమంటాడంటే, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించుచున్నాను. ఆయన పక్షపాతియా? పేతురు జీవితంలో చేస్తే నీ జీవితంలో చేస్తాడా? పౌలు జీవితంలో చేస్తే నీ జీవితంలో చేస్తాడా? సిస్టర్ లూదియా పాల్ గారి జీవితంలో చేస్తే మీ జీవితంలో చేస్తాడా? ఆయన పక్షపాతి కానే కాదు. దాని తర్వాత వచనం చూడండి. ప్రతి జనములలో ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. ఈజ్ నో రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్ బట్ ఇన్ ఎవ్రీ నేషన్ ఉంటుంది. అందరినీ సమానంగా చూస్తాడు, కానీ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాడిని ఆయన అంగీకరణ. సో ఆయన పక్షపాతి కాడు, కానీ ప్రతి జనములో ఒకరి కోసం వెతుకుతున్నాడంట. ఎవరు? నేను దేవుని నీతిగా మార్చబడ్డానని ఆత్మీయంగా వెలిగి ఆ నీతిలో నడిచే వారిని ఆయన ఎన్నుకుంటాడు. పక్షపాతం లేదు. కానీ ఎవరైతే ప్రతి జనములో అంట, ఓన్లీ ఆ కాలములో శిష్యులను మాత్రమే కాదు, ప్రతి జనములో, ఈరోజు నీ కుటుంబంలో, ఈరోజు వైజాగ్లో, ఆంధ్రాలో, తెలంగాణలో, ప్రతి జనములో కూడా ఎవరైతే ఈ సత్యము ఎరిగి నడుస్తున్నారో వారిని అంగీకరించాలని చూస్తున్నాడంట. హల్లెలూయా. సో ఈరోజు మనము వాక్యములో వెలిగించబడిన తరువాత ఆయన పక్షపాతి కాదు అని తెలుసుకొని మనం ఏమై ఉన్నామో మనం ఇంతవరకు తెలిస్తే 2 విషయాలు మీ జీవితంలో చేయబోతున్నాడు. ఆయన మీరు అడిగింది ఇవ్వడం మాత్రమే కాదు, ఇతరులకు ఇచ్చే వారిగా మిమ్మల్ని మార్చబోతున్నాడంట. హల్లెలూయా. ఈరోజు పొందుకోవడానికి మాత్రమే నేను రాలేదు, కానీ ఇతరులకు పంచడానికి కూడా నేను వచ్చినానని చెప్పిన వారు చెయ్యెత్తి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎవరినైనా ఎన్నుకుంటే వారిని మాత్రమే ఆశీర్వదించాడు. అబ్రహాంని ఏమంటాడు? నిన్ను ఆశీర్వదిస్తున్నాను, అనేకులకు ఆశీర్వాదముగా మార్చబోతున్నాను. ఆమేన్. హల్లెలూయా. సో ఈరోజు మనం కూడుకున్నది ఉజ్జీవం అనే ఒక అంశం గురించి మాట్లాడడానికి. ఉజ్జీవం అంటే ఏంటి? జీవము ఇవ్వడం. చూడండి, ఒక మనిషి ఐసీయూలో ఉన్నాడు, చాలా కొన ప్రాణంతో ఉన్నాడు, ఆల్మోస్ట్ ప్రాణం పోయింది అన్నప్పుడు ఏం చేస్తాడంటే వీఆర్ రివైవింగ్. మళ్ళీ ఏదో ఆక్సిజన్ మాస్క్ పెట్టో లేకపోతే సిపిఆర్ చేసో మళ్ళీ రివైవ్ చేయడానికి ట్రై చేస్తున్నామంటారు. అంటే మళ్ళీ ప్రాణం, మళ్ళీ జీవాన్ని ఇవ్వడానికి ట్రై చేస్తున్నామంట. సో ఈరోజు మళ్ళీ సంఘములోకి ఒక నూతనమైన జీవాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. సంఘం అంటే కేవలం ఇక్కడున్న వారే కాదు, భారతదేశపు సంఘాలలో నూతనమైన జీవము ఆయన ఆత్మ ద్వారా మనము చూడబోతున్నాం. హల్లెలూయా. యోవేలు 2:23 అంటాడు, అంత్య దినములలో నా ఆత్మ అందరిపై కుమ్మరిస్తాను. ఎందుకు కుమ్మరించాలి? అందరి మీద. ఆయన ఆత్మ ద్వారా జీవాన్ని ఇవ్వబోతున్నాడు సంఘానికి.
సంఘం అంటే ఎవరు? నువ్వు, నేను. సో ఆయన ఇవ్వడం మాత్రమే కాదంటే ఏం చేస్తాడు? మనల్ని ఇచ్చేవారిగా చేస్తాడు. అంటే నువ్వు జీవము పొందుకోవడం మాత్రమే కాదు, కానీ ఇతరులకు జీవాన్ని ఇచ్చే వ్యక్తిగా మారబోతున్నావంట. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎవరికి ఇస్తాడు ఆయన? తనను వెతుక్కుంటూ వచ్చేవారికి ఆయన ఇచ్చే దేవుడు. సో ఈరోజు జీవం రావాలి సంఘాల్లో అంటే పరిశుద్ధాత్మతో మాత్రమే అది సాధ్యం. ఎందుకంటే ఆత్మనే జీవింపజేస్తుంది, అక్షరము చంపుతుంది. సో ఆ ఆత్మ నాకు కావాలి అని అడిగిన వారికి ఆయన ఇచ్చే దేవుడు. కానీ దాని పై వచనంలో ఏమంటాడు? విశ్వాసము లేకుండా ఉండుట దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. చాలామంది ఇప్పుడు ఈ వచనం లేకుండా, మనం బైబిల్లో ఈ వచనం లేకుండా ప్రశ్న అడిగామనుకో, దేవునికి ఇష్టడై ఉండాలంటే ఏం చేయాలి అంటే పరిశుద్ధంగా జీవించాలి, వాక్యము బాగా చదవాలి. ఇవన్నీ ఏంటి? శారీరకంగా చూసి ఆయన ఏమంటున్నాడు? విశ్వాసం ఉన్న వారికి నేను ఏది అడిగినా ఇస్తాను, అంత్య దినముల్లో నా ఆత్మను కూడా ఇస్తాను. ఎలాంటి ఆత్మ? ఉజ్జీవాన్ని, ఇతరులకు జీవాన్ని ఇచ్చే ఆత్మ వారిపై ఉంచబోతున్నాడంట. హల్లెలూయా. ఈరోజు నా ప్రార్థనకు జవాబు వస్తే చాలు అన్నవారు జవాబు తీసుకొని వెళ్తున్నారు. నా ప్రార్థనకు జవాబు రావడం మాత్రము కాదు, కానీ ఇతరుల ప్రార్థనకు నేను జవాబుగా మారాలి అన్న వారి కోసం నేను వచ్చాను. ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. జవాబు మనం పొందుకోవడం చాలా సులువు. ఆయన మన దేవుడు, మన తండ్రి. అడిగినప్పుడు ఇస్తాడు. కానీ దేవా, అంతకు మించి నాకు ఇంకొకటి కావాలి. ఏంటి? ఇతరుల ప్రార్థనకు నేను జవాబుగా మారాలి. ఈరోజు నా మాటలు వింటున్న వారందరికీ ఆత్మీయమైన ఒక ఆకలి కలగబోతుందని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. సో మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నాకే ఏం లేదంటే ఇంకా నాతో ఏం చేస్తాడు దేవుడు? నాకే ఇంతవరకు నేను జవాబు చేయాలంటే ఇంకొకరికి జవాబు ఎలాగిస్తాను? నాకే సరిపోవట్లేదంటే నేను ఇతరులకి ఎలాగ పంచుతాను? కొన్ని ప్రశ్నలు ఉండొచ్చు మీకు. అయితే ఎప్పుడైనా ఒక కృంగిపోయిన పరిస్థితిలో, ఇంకా నా జీవితంలోనే ఏం జరగట్లేదు ప్రభువా, నాకేం చేస్తాం, ఇంకా నేను ఇది లాస్ట్. కొంతమంది అంటారు, ఇది గనక జరగకపోతే నేను ఇంకా చర్చికే రాను, ఇది జరగకపోతే నేను అసలు బైబులే పట్టుకోను. విన్నారా ఆ మాటలు? ఏంటి? ఇది లాస్ట్, ఇంకా లాస్ట్కి ఉన్నారంట. అలాంటి సమయంలో దేవుడు ఎప్పుడు వదిలిపెట్టే దేవుడు కాదు. అలాంటి సమయాల్లో ఆయన వాక్కును పంపిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైనా మనం వాక్యంలో చూసినప్పుడు ఏ పరిస్థితి అయినా మారాలంటే అక్కడికి ఏమొస్తుందంట? మొట్టమొదటిగా ఆయన వాక్కు వస్తుంది. ఎందుకంటే వాక్యము ద్వారానే విశ్వాసం వస్తుంది, విశ్వాసం ద్వారానే స్వీకరించగలము. ఆయన వాక్కు వచ్చి వారిని స్వస్థపరిచెను అని ఉంటుంది. హల్లెలూయా. 2 రాజులు 4వ అధ్యాయంలో మనం ఒక స్త్రీని చూస్తాం. ఇలాగే ఇంకా అంతా అయిపోయింది, లాస్ట్. ఏంటి? ఈ లాస్ట్ కొంచెం తిని ఇంకా మేము చనిపోతాము, ఇంకా లాస్ట్ ఇది అనుకున్న దగ్గరికి ఏం పంపించాడంట? ప్రవక్త ద్వారా మాటను పంపించాడు. 2 రాజులు 4వ అధ్యాయం. ఎలీషా అక్కడికి వెళ్ళాడు, విధవరాలు దగ్గరికి. ఈమెకు ఆల్రెడీ భర్తను కోల్పోయింది, ఆమె దగ్గర ఉన్నాయి అన్నీ అయిపోయాయి, అక్కడ కరువు నడుస్తుంది, ఇంకేం చేయడానికి కూడా వీల్లేదు. అప్పుడు ప్రవక్తను పంపించాడంట. నేను త్వరగా ముగించబోతున్నాను. ప్రవక్తను పంపించినప్పుడు మనము శారీరకంగా ఏం ఆలోచిస్తాం? అమ్మా చాలా దీనస్థితిలో ఉన్నావు, అయ్యో పాపం ఏమైంది అని అడుగుతాడేమో అనుకుంటాం కదా. కానీ ఎలీషా ఏం చేశాడో చూడండి, 2వ వచనం. ఎలీషా, నా వలన నీకేమి కావాలి, నా వలన నీకు ఏమి కావాలి అని అడుగుతున్నాడంట. ఫస్ట్ క్వశ్చన్, నువ్వు బాగున్నావా, ఏమన్నా ఉందా, నీ కొడుకు ఎలాగున్నాడు, కరువు ఉంది కదా, నీ ఇల్లు ఎలా, ఏం అడగట్లేదు. ఫస్ట్ ప్రశ్న ఏం అడుగుతున్నాడు? నా వలన నీకు ఏమి కావాలను. సో ఈరోజు మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి అందరికీ ఈ ప్రశ్న నేను వేయాలనుకుంటాను. నా వలన, దేవుని వలన మీకు ఏమి కావాలని కోరుకుంటున్నారు అన్నప్పుడు చాలామంది ఇప్పుడు వెంటనే త్వరగా ఏం కావాలో అది చెప్తారు. రెంట్, ఫీజు, లోన్, ఏం కావాలి, వెంటనే ఉన్న వాటి గురించి అడగట్లేదు ఆయన. నా వలన నీకు ఏమి కావాలి అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ప్రభువా, నాకు ఒక జీవితాన్ని ఇచ్చావు, నా ఆత్మలో నన్ను ఎన్నుకొని నన్ను ఒక ప్రత్యేకంగా ఇక్కడికి పంపించావు. నా ప్రత్యేకత ఏంటి? నా ద్వారా ఏం చేయాలనుకుంటున్నావు? వైజాగ్లో ఎంతోమంది ఉన్నారు. వారందరి మధ్యలో నువ్వు నాకు ఇచ్చిన మాట ఏంటి? బైబిల్ ఏం చెప్తుంది? నిన్ను ప్రత్యేకపరుచుకున్నాను, నిన్ను ఎన్నుకున్నాను, నిన్ను నా బిడ్డగా చేసుకున్నాను, నువ్వు నా సొత్తు అంటున్నావు. కానీ ఇంతమంది ఉన్నారు వైజాగ్లో, నేనేం ప్రత్యేకంగా కనబడట్లేదు, నేనేం వారికంటే ఎక్కువగా కనిపించట్లేదు.
వారు ఎలాగ బస్సు ఎక్కి వెళ్తున్నారు, నేను అట్లానే బస్సు ఎక్కి వెళ్తున్నాను. వారికి ఎలాంటి కష్టాలు ఉన్నాయి, నాకు అలాంటి కష్టాలే ఉన్నాయి. వాళ్ళ గుడికి వాళ్ళు వెళ్తారు, మా గుడికి మేము వస్తాం. వారు శుక్రవారం వెళ్తారు, మేము ఆదివారం వస్తాం. వాళ్ళు బయట అన్నదానం చేస్తున్నాం, మనం మీటింగ్ అయిపోయినా మనం తింటాం. సో ఇదేనా తేడా? ఇంతకంటే ఏదైనా ఉందా? ఈరోజు ఆ ప్రశ్న మీరు అందరూ అడుకోవాలి. నీకు దేవుని వలన ఏమి కావాలని కోరుకుంటున్నావు? దేవుని వలన నీకేం కావాలి? దానికి జవాబు మీరే ఇచ్చుకోవాలి. ఎవరి జీవితం గురించి వారు జవాబు ఇచ్చుకోవాలి. రెండో ప్రశ్న ఏం అడుగుతున్నాడు చూడండి. నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. వాట్ డూ యూ హ్యావ్ అంటున్నాడు. నీ దగ్గర ఏముంది? నీ దగ్గర ఏముందేమో ఇస్తామని నేను చూస్తుంటే నా దగ్గర ఏముందని నువ్వు అడుగుతావేంటి? ఈయన ప్రవక్త ఊరికే ఏం మాట్లాడట్లేదు. దేవుడు ప్రేరేపించి 2 ప్రశ్నలు ఈరోజు అందరినీ అడుగుతున్నాడు. దేవుని వలన నీకు ఏమి కావాలనుకుంటున్నావు? రెండవది, నీ దగ్గర ఏముంది? నీ దగ్గర ఏముంది? ఒక చరిత్రలో క్యాథరిన్ కుల్మెన్ అనే ఒక చాలా గొప్ప దైవజనరాలు ఉంటారు. ఆమె ద్వారా జరిగినన్ని స్వస్థత కార్యాలు ఇప్పటి వరకు ఎవరి దగ్గర కూడా జరగలేదంట. అన్ని రకాల స్వస్థత కార్యాలు ఆమె జరిగించింది. ఆమె 12 సంవత్సరాల వయసులోనే పరిశుద్ధాత్మను ఒకరోజు ఇలాగే సంఘంలో మీటింగ్ అవుతుంటే వాళ్ళ మమ్మీతో వెళ్ళి కూర్చుంటుంది. ఆ పాప పాటలు పాడుతుంటుంది. అంటే ఆమె ఏం చేయదు. అనుకోకుండా పరిశుద్ధాత్మ దిగి వచ్చి మొట్టమొదటిసారి ఆమె పరిశుద్ధాత్మ అనుభవాన్ని తెలుసుకుంటుంది. 13 సంవత్సరాల నుంచి ఆమె సేవ ఆరంభిస్తుంది. చాలా చిన్న చిన్న సంఘాలకు వెళ్ళినా కూడా జనాలు వచ్చి ఆ సంఘాలన్నీ నిండిపోతుంటాయి. చాలా మంచి సేవకురాలు అవుతుంది అనుకుంటుంటారు. ఈ సమయంలో ఆమె వివాహం చేసుకోవాలి. వివాహం చేసుకోవాల్సిన సమయంలో ఒక తప్పడుగేస్తుంది. దేవుణ్ణి అడగకుండానే ఆయన పాస్టర్ గారు కాబట్టి అది దేవుని చిత్తమేమో అని వివాహం జరిగించుకుంటుంది. ఆ వివాహం జరిగిన తర్వాత తన మొత్తం జీవితం మారిపోతుంది. ఆమెను ప్రసంగించనివ్వడు, ఆమెని స్టేజ్ మీదకి రానివ్వడు, ఆమెను ఏం చేయనివ్వడు. ఆమె ఏడ్చుకుంటూ అలా కూర్చొని ఉండేది. కొన్ని సంవత్సరాలు అలా భరించి ఇంకా తన వల్ల అవ్వక ఒకరోజు, ఎందుకంటే విడాకులు కూడా దేవుని చిత్తం కాదు అని వాక్యంలో ఉంది కదా, నేను ఏం చేయాలని చెప్పి ఒకరోజు ఎవ్వరూ లేని ఒక ప్రాంతంలోకి వెళ్ళిపోయి చీకట్లో బాగా ఏడ్చేస్తుంది. ప్రభువా, నేను ఇంకా ఈ జీవితం భరించలేకపోతున్నాను. నేను ఎందుకు ఈ నిర్ణయం తీసుకొని ఇలాగ బందీని అయిపోయాను నాకు అర్థం కావట్లేదు. కానీ ఈ జీవితం మాత్రము ఇంతటితో చాలు. ఈ జీవితం ఇంతటితో చాలు. నువ్వు ఏం చేస్తావో నా జీవితంతో చేయను. ఇప్పుడు ఈ 2 ప్రశ్నలకు ఆమె జవాబిస్తుంది. దేవుడి నుంచి నువ్వు ఏమి కావాలనుకుంటున్నావు అంటే, నా జీవితాన్ని నువ్వు వాడుకో, నేను బ్రతుకుంటే నన్ను వాడుకో. రెండవది, నీ దగ్గర ఏముంది అంటే, నా దగ్గర ఏముంది? నన్ను నేనే సమర్పించుకు. నా దగ్గర ఆస్తి లేదు, ఏమీ లేదు. నా దగ్గర ఏముందో అది నీకు ఇచ్చేస్తాను. నా శరీరాన్ని నువ్వు వాడుకో ఈ లోకంలో ఉన్నన్ని రోజులు. అంటే ఆమె శరీరాన్ని దేవుడికి ఇచ్చేసింది కాబట్టి ఆమె ఏ రోజు కూడా బలమైన ఆహారం తినేది కాదు. ఎందుకంటే ఆ శరీరంలో ఉన్న కొవ్వు దేవునికే సమర్పించుకుంటున్నాను, నా బలమంతా దేవుడికి అని. ఒకసారి ఎప్పుడైనా ఆమె ఫొటోస్ చూస్తే చూడండి, చాలా నీరసంగా బక్కగా ఉన్నట్టుంటుంది. కానీ ఆత్మ ద్వారా నడిపించబడి ఆమె ప్రార్థన చేసినప్పుడు ఆమె అక్కడి వరకు కూడా వెళ్ళనవసరం లేదు. ఇక్కడ నిల్చుంటే ఎవరైతే ప్రార్థనకు లైన్ కట్టారో అక్కడ దేవుడు తాకేవాడంట. హల్లెలూయా. నేను సిస్టర్ లూదియా పాల్ గారు కూడా ఎప్పుడైనా నన్ను పిలిస్తే తప్పకుండా ఏదో సమయంలో రావడానికి చూస్తాను. ఎందుకంటే ఈ 2 ప్రశ్నలకు ఆమె ఇచ్చిన జవాబు నన్ను చాలా కదిలించి వేసింది. లూదియా పాల్ గారికి ఇందాక సాక్ష్యం కూడా విన్నాము. నా నుంచి నీకు ఏం కావాలంటే, నా అందం నాకు మళ్ళీ ఇవ్వం ప్రభు అనలేదు. ఏమడిగిందంట? ప్రభువా, నన్ను నువ్వు వాడుకో, ఏదైతే నాకు చేసావో అనేక మందికి చేసేలాగా నన్ను వాడుకో అన్నది. నీ దగ్గర ఏముంది అంటే, ఏముంది? ఏమీ లేదు. ఒకటి మాత్రం ఉందంట. ఏముంది? సాక్ష్యం ఉంది. ఈ సాక్ష్యము మాత్రమే నా దగ్గర ఉంది అని. సో మొదటిగా నువ్వు దేవుడికి నుంచి ఏమి కావాలో అడిగిన తర్వాత నీ దగ్గర ఏముందో అడుగుతాడు. ఎంత చిన్నదైనా ఆయన చేతిలో పెడితే అది గొప్పగా వాడబడుతుంది అనడానికి బైబిల్లో అనేకమైన సంఘటనలు ఉన్నాయి. 5 రొట్టెలు 2 చేపలు చేతిలో పెడితే ఏమయ్యాయి? 5,000 మందికి ఆహారముగా మారిందంట. సో నీ దగ్గర ఏముండొచ్చు, ఏముందో నాకు తెలియదు. నేను కూడా ఒక పాయింట్ ఆఫ్ మై లైఫ్లో నేను కూడా అదే అడిగాను. నేను సేవ నుంచి వచ్చిన దాన్ని కాదు. నేను కుటుంబం ఎవరినైతే వివాహం చేసుకున్నానో వాళ్ళు తరతరాలు సేవలో ఉన్నవారు. మనకు అసలు చర్చ్ కాదు కదా, ఏమీ తెలియదు. అసలు ప్రాక్టీసెస్ ఉంటాయని తెలియదు. అసలు సంఘం అంటే కూడా సరిగ్గా తెలియదు. ఏ కేటగిరీ అంటే ఆఖరిన ఆమెనని వచ్చి వెళ్ళిపోతే కేటగిరీ కంటే కొంచెం బెటర్ అంతే.
అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ సేవ చేస్తుంటే నాకు చాలా బాధగా ఉండేది. ప్రభువా, నన్ను కూడా నీ సేవలకు వాడుకో అని. ఒకరోజు ప్రశ్న అడిగినప్పుడు, నా నుంచి నీకు ఏం కావాలి అంటే, ప్రభువా నన్ను కూడా సేవలో వాడుకో, సేవలో వాడుకో అంటే, సరే నీ దగ్గర ఏముంది అన్నాడు. నా దగ్గర ఏముంది, నాకు పాటలు పాడడం రాదు, ప్రసంగించడం రాదు, కెమెరా రాదు, పోనీ లిరిక్స్ వేద్దామంటే అది రాదు, ప్రొజెక్షన్ రాదు, ఏం రాదు. చర్చిలో ఆలోచించాను, ప్రార్థన వచ్చు ప్రభువా, అది కూడా ఇలా సంఘంలో కాదు, అందరి పేర్లు అలా డోర్ నుంచి వెళ్తుంటే అందరి పేర్లు రాసుకునేదాన్ని. మీ పేరేంటి, మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉందా, మీకు ఏమైనా ప్రేయర్ ఉందా, ప్రార్థన అవసరత ఉందా అని వాళ్ళ పేరు ప్రార్థన అవసరతలు ఒక లిస్టులో రాసుకొని ఇంటికి వెళ్ళి నా కబోర్డ్ మీద పెట్టుకునేదాన్ని. నాకు ధైర్యంగా ప్రార్థన చేయడం కూడా రాదు, ఎవరన్నా చూస్తే నవ్వుతారేమో నా ప్రార్థన అని. ఎవరు లేవక ముందు, లేకపోతే అందరు పడుకున్న తర్వాత వీళ్ళందరి కోసం ప్రార్థన చేసేదాన్ని. తర్వాత నెక్స్ట్ వీక్ వెళ్ళి అడిగేదాన్ని, మీకు ప్రార్థన చేశాం నీ కోసము, మీకేమన్నా అయిందా, దేవుడు ఏమైనా జవాబు ఇచ్చాడా అని. ఫస్ట్ 2-3 వారాలు ఎవరేం చెప్పలేదు. 4వ వారము మొట్టమొదటిసారిగా ఒక స్త్రీ నా దగ్గరకు వచ్చి, మొన్న ప్రేయర్ రిక్వెస్ట్ అడిగా ఒక సిస్టర్, నేను మీకు చెప్పి వెళ్ళాను, ఇంటికి వెళ్ళే లోపే మాకు మెసేజ్ వచ్చేసింది, ఏ డబ్బులైతే రిలీజ్ అవ్వాలో అవి రిలీజ్ అయిపోయాయి అని అనగానే, దేవా నా ప్రార్థన చిన్న ప్రార్థన చేతిలో పెట్టగానే దాన్ని ఇప్పుడు బహుబలంగా ఆశీర్వదించి, నేను ప్రార్థన చేసినప్పుడు జవాబు లేని ప్రార్థన నా జీవితంలో ఇంతవరకు లేదు. హల్లెలూయా. సో ఈరోజు నీ చేతిలో ఏముంది? చాలామందివి విశ్వాసంతో ఉంటాం, కానీ దేవుడు మనకేం చేస్తాడు అని మనం వెయిట్ చేసే ముందు నీ చేతిలో ఏముందో ఆయనకు చెప్పాలి. దాన్ని ఆయనే దీవించి నీ చేతిలో సాక్ష్యం ఉండొచ్చు, నువ్వు పాట పాడగలగచ్చు, లేకపోతే నువ్వు ప్రార్థన చేసేగలవు, నీకు ఏది ఆ చిన్నగా నీకు అనిపించవచ్చు, కానీ అది చిన్నది కాదు. చాలాసార్లు కూడా సాక్ష్యం చెప్పేటప్పుడు నా చిన్న సాక్ష్యం అంటాడు, అది చిన్నది కాదు, దేవుని చేతిలో ఉన్నప్పుడు గొప్ప ఆయుధంగా మారబోతుంది. హల్లెలూయా. సో నీ చేతిలోనిది ఆయనకి ఇచ్చినప్పుడు అది ఏమంటారు, బైబిల్లో ఏమంటారు, విశ్వాసానికి క్రియ ఉండాలి అంటారు. క్రియలు లేని విశ్వాసము వ్యర్థమే, నృతమే. సో నీ విశ్వాసానికి క్రియ ఏంటంట, నీ దగ్గర ఏముంది, నీ దగ్గర ఉన్నది ఆయన మల్టిప్లై చేయబోతున్నాడు. హల్లెలూయా. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు, లాజర్ని ఎక్కడ పెట్టారు అన్నప్పుడు సమాధి దగ్గర తీసుకెళ్తారు. ఒక మాట అంటాడు, ఏంటి, ఆ రాయిని దొర్లించండి అంటాడు. రాయిని దొర్లించే శక్తి దేవునికి ఉందా లేదా? సమాధిలో చనిపోయిన 4 రోజు కుళ్ళు పట్టిన శరీరాన్ని లేపగలిగిన అతను రాయిని జరపలేడా? కానీ దాని ముందు ప్రతి విషయంలో దేవుడు చేసే కార్యం ఒకటి ఉంటుంది, నువ్వు చేయాల్సిన బాధ్యత ఒకటి ఉంటుంది. వాళ్ళ బాధ్యత ఏంటంట, ఆ రాయిని తొలగించాలి, ఆ అనుమానము తొలగించాలి. కొంతమందికి ఈరోజు మీరు చేయాల్సిన పని ఏంటంటే, నేను గొప్ప కార్యాలు చేయలేను అన్న తలంపును తొలగించాలి. హల్లెలూయా. ఆ విశ్వాసాన్ని తొలగించాలి, అనుమానాలను తొలగించాలి. ఆయన వాడుకోబోతున్నాడు నన్ను. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ చూస్తే అందరూ కూడా సాధారణమైన స్త్రీలే. ఎవరిని కదిలించినా కూడా మేము చాలా దీన స్థితిలోంచి వచ్చాము, చాలా సాధారణమైన స్థితిలోంచి వచ్చాము అంటాడు. ఎవరిని చూసినా కూడా పేతురు ఏం చేసేవాడు, చేపలు పట్టేవాడు. ఏం కావాలి, చేపలు కావాలి ప్రభువా, ఏముంది, ఖాళీ బోట్ ఉంది, సరే బోట్ ఎక్కు, నీ దగ్గర ఉన్నది ఇవ్వు, నేను చేయబోతున్నాను. ఆయన చేపలు పొందుకోవడం మాత్రమే కాదు, కానీ మనుషుల పట్టే జాలడుగా మార్చాడంట. హల్లెలూయా. ఈరోజు ఆయన మీకు ఇవ్వడం మాత్రమే కాదు, కానీ అనేకులకు ఇచ్చేవారిగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శిష్యులపై పడినప్పుడు అపోస్తల కార్యం 2వ అధ్యాయం వారు పొందుకోవడం మాత్రమే కాదు, అనేకులకు ఆ పరిశుద్ధాత్మను ఇచ్చారంట. సమాధానము పొందుకున్నారు, ఇప్పుడు ఆ సమాధాన పరిచర్య మీకు ఇవ్వబడింది. హల్లెలూయా. ఈరోజు వాక్యము వింటుండగా ఆ వాక్యము వినేవారే కాదు, కానీ యేసు నామములో వాక్యము ధైర్యముగా బోధించేవారు లేచుదురు గాక అని ప్రకటిస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. సిస్టర్ లూదియా పాల్ గారు, మీరు స్వస్థత చూశారు, కానీ యేసు నామంలో ప్రకటిస్తున్నాను, ఏ స్వస్థత అయితే మీరు పొందుకున్నారో ఆ స్వస్థత అనేకులకు మీ ద్వారా ప్రవహించబడును గాక అని ఏదైనా మనకిస్తే మన ద్వారా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి ఇంకా దాన్ని రెట్టింపు చేసే దేవుడు అంట. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది అయితే ఆర్థికంగా బలపడబోతున్నారో, అంత్య దినాల్లో దేవుని రాజ్యము కోసము మీ ఆర్థిక స్థాయిని వాడుకునేలాగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడట. హల్లెలూయా. ఏమున్నా ఆయన చేతిలో పెట్టు. నీకు ఏమి కావాలి ఈరోజు దేవుని నుంచి అని అడిగినప్పుడు సాతాను మిమ్మల్ని గ్రుడ్డితనము కలగజేయకుండా ఆత్మ వైపు చూసి అడగండి, ప్రభువా
నాకు ఇచ్చేది ఎలాగ ఉండాలి అంటే, ఈ సాక్ష్యము నేను వెళ్ళిపోయిన తర్వాత నా పిల్లలు, నా పిల్లల పిల్లలు, వారి పిల్లలు కూడా ఈ సాక్ష్యము జ్ఞాపకము చేసుకునేలాగా ఒక కార్యము చేయి ప్రభువా అన్నాడు. హల్లెలూయా. చేశాడా? అడిగిన వారి జీవితంలో చేశాడు. ఇందాక నేను చెప్పాను క్యాథరిన్ కొల్మెన్ అని. ఆమె ఎప్పుడు ఎన్నో 100 సంవత్సరాల క్రితము చేసిన స్త్రీ, కానీ ఇప్పుడు కూడా ఆమె సాక్ష్యాన్ని మనము వింటున్నామంట. రక్తస్రావము గల స్త్రీ, బైబుల్ కాలంలో ఆమె సాక్ష్యం పొందుకుంది. ఈ రోజు కూడా ఎక్కడో ఒక మూల, ఒక సంఘములో ఆమె గురించి చెప్తూనే ఉంటారు. హల్లెలూయా. సో ప్రభువా, నాకు జీవితంలో ఏదైనా చేస్తే అలాంటి ప్రార్థన చేయగలిగే ధైర్యం ఎవరికైనా ఉందా? అలాంటి ప్రార్థన చేసి అడిగేంత విశ్వాసము ఎవరికైనా ఉందా? విశ్వాసము నీకుంటే అసాధ్యమైంది నమ్మిన వారికి. కానీ ఏమైపోయింది, మన ప్రార్థనలు చిన్నగా అయ్యాయి, మనం అడిగేవి చిన్నగా అయ్యాయి, అన్నీ కూడా మనం చూసే దాని వైపే మనం అడుగుతున్నామంట. కానీ కంటికి కనబడనివి, ఇంతవరకు ఏ కళ్ళు చూడలేదు, ఇంతవరకు ఏ చెవి వినలేదు, ఎవరికి అర్థము కాలేదు. ఈమె ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఈమెకి ఇంత శక్తి ఎలాగొచ్చింది, ఈమె ఇంత ధైర్యంగా ఎలా బోధిస్తున్నారు. అదే శిష్యుల విషయంలో కూడా చేశాడు. వీళ్ళెవరు, విద్య లేని పామర్లు ఇంత ధైర్యముగా బోధిస్తున్నారు, వారికి హృదయానికి గోచరము కాలేదంట. వాళ్ళందరూ కూడా దేవుడు మీ జీవితంలో ఏం చేయాలి అనుకుంటే ఏం కోరుకున్నారు? మమ్మల్ని వాడుకోనయ్యా. ఎందు నిమిత్తమైతే మేము నిర్మించబడ్డామో, ఎందు నిమిత్తమైతే నన్ను సృష్టించావో ఆ యొక్క ప్రతిఫలము నా జీవితంలో చూడాలి. ఎందుకంటే అందరికీ ఉన్న ఆశ ఏంటి? ఆయన ముందు నిల్చున్నప్పుడు, బలా మంచి దాసుడా, నేను చెప్పిన పని నువ్వు చేసావు, ఫలించి విస్తరించావు, అభివృద్ధి చెందావు, లోపరుచుకున్నావు, ఏలావు. హల్లెలూయా. అలాంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలంట. అయితే అంత మాత్రమే కాదు, కానీ ఈ కాలములో పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహిమ మేము చూడబోతున్నామన్న వచనం మేము విన్న తర్వాత 21 రోజుల మహిమ అనే ఒక ప్రార్థన కూటమి మేము మా సంఘంలో ఆరంభించడం మొదలుపెట్టాం. ఎందుకంటే తిరిగి ఈ సమయంలో జీవాన్ని ఆత్మను దేవుడు సంఘంలో ఇవ్వబోతున్నాడు. అంటే సంఘస్థులు కేవలము బైబిల్ కాలేజ్కి వెళ్ళిన మాత్రమే కాదు, కేవలం పాస్టర్ కుటుంబంలో పుట్టిన వాళ్ళు మాత్రమే కాదు, ఎంతమంది అయితే ఆశ కలిగి అడుగుతున్నారో వారందరి మీద ఆత్మ కుమ్మరింపజేస్తున్నాడు, ఉజ్జీవము తీసుకొని రాబోతున్నాడంట. హల్లెలూయా. ఉజ్జీవం వచ్చినప్పుడు ఎలాగ ఉండబోతుందో ఒక నిమిషము నేను చెప్పి ముగిస్తానండి. జెఫన్యా 3వ అధ్యాయం 19-20 వచనాలు. ఆ కాలమున నిన్ను హింస పెట్టిన వారందరినీ నేను శిక్షింతును, కుంటుచూ నడుచు వారిని నేను రక్షించుతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ దేశంలో వారు అవమానము నొందిరో అక్కడ నెల్లా నేను వారిని ఖ్యాతిని మంచి పేరును కలగజేసేదను. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మల్ని చెరలో నుంచి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తరువాత మిమ్మల్ని నడిపింతును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పించును. హల్లెలూయా. ఉజ్జీవము రాబోతుండగా మంచి పేరు, ఖ్యాతి రాబోతుందంట. హల్లెలూయా. నేను అవమానము పొందిన అన్నవారు ఎవరైనా ఉంటే అదే స్థలములో మీకు ఘనతను ఇవ్వబోతున్నాడంట. హల్లెలూయా. ఆయన ఆత్మను కుమ్మరింపి ఉజ్జీవము తెస్తున్న సమయంలో యేసు నామములో మీ కుటుంబంపై మంచి పేరు వచ్చునుగాక, మీ యొక్క పరిచర్యపై మంచి పేరు వచ్చునుగాక. హల్లెలూయా. మారియా వుడ్వర్త్ ఈటర్ 1840వ సంవత్సరం, అంటే మనకంటే 200 సంవత్సరాల ముందు ఉంది ఆమె. ఆ సమయంలోనే దేవుడు ఇఫ్ యూ హ్యావ్ హర్ ఫోటో, ఆమె ఫోటో ఎప్పుడు చూసినా ఇలాగుంటుంది, చెయ్యి పైకేసి. చాలా ఫేమస్ ఫోటో అనమాట. ఎందుకంటే ఆమెని ఆ కాలంలోనే దేవుడు ఎలా వాడుకున్నాడంటే, పరిశుద్ధాత్మతో నిండిపోయినప్పుడు అక్కడ జనులు నిండి ఒక్కొక్కసారి మీరు చూస్తారు భాషల్లో మాట్లాడతారు, కొంతమంది పడిపోతుంటారు, కొంతమందికి స్వస్థతలు జరుగుతాయి. ఇవి మాత్రమే కాదు, కానీ పౌలుకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది అపోస్తుల కార్యంలో. నేను సజీవులకు శరీరంలో ఉండగానే ఆకాశంలోకి ఎత్తబడి తిని ఎవరు వినకూడని మాటలు నేను విన్నాను అని. అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఆమెకు వచ్చేవి. ఒకరోజు బోధిస్తుండగా ఎస్ అనగానే ఆమె శరీరంలోంచి ఎత్తబడి అలాగే స్టక్ అయిపోయి నిల్చుంటుంది. ఇది చరిత్రలో ఉంది. అలాగే స్టక్ అయిపోయి ఉంటుంది. ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళంతగా అర్థం కాదు, శ్వాస తీసుకుంటుంది, శరీరం అంతా బాగానే ఉంది, కానీ ఇలాగ స్టక్ అయిపోతుంది. ఏమవుతుంది? ఆత్మ వెళ్ళిపోతుంది, పరలోకానికి వెళ్ళి అక్కడ ఉన్న మర్మాలన్నీ తీసుకొని 3 రోజుల తర్వాత వస్తుంది. ఈ 3 రోజుల తర్వాత వచ్చిన తర్వాత ఎక్కడైతే ప్రసంగం ఆపిందో మళ్ళీ అక్కడి నుంచి మొదలుపెట్టి బోధించడం జరుగుతుంది. హల్లెలూయా.
అది విన్నప్పుడు చూసిన వారు టెంట్లో చాలా అభినందిస్తారు. కానీ ఎప్పుడైనా ఒక మంచి దేవుని పరిశుద్ధమైన కార్యము, అతీతమైన కార్యము, ఏ కంటికి కనబడని, ఏ చెవినికి వినబడని కార్యం జరగగానే ఏమవుతుంది? పరిసెలు సర్దుకేలు ఉంటారు, వారికి నచ్చదు. మత పిచ్చి పట్టిన వాళ్ళు ఉంటారు, ఎవరేమే అసలు ఏం చెప్తుంది అనేసి వారు అక్కడే వచ్చి ఆమెను చూడడానికి ప్రయత్నించి ఆమె మినిస్ట్రీని మొత్తం నాశనం చేయడానికి చూస్తారు. నిజంగా నువ్వు స్వస్థపరిస్తే వీరిని స్వస్థపరచు అని పిచ్చి ఆసుపత్రిలోకి వెళ్ళి పిచ్చోళ్ళని తెచ్చి ఇందు మధ్యలో కూర్చోబెట్టారంట. ఏంటంటే ఇక్కడ అంతా పిచ్చి పట్టిన వాళ్ళు ఉన్నారు, ఇది దేవుని యొక్క సేవ కాదు అని నిరూపించడానికి అంతగా ఆమెను చేయడానికి చూస్తారు. అయినా కూడా ఆమె దేవుని శక్తితో, ఎందుకంటే ఇప్పుడే ఒక స్త్రీ నిలుచొని సంఘము కట్టాలన్నా, ప్రసంగం చేయాలన్నా, సువార్త చాటాలన్నా చాలా కష్టం. ఆ సమయంలో ఇంకా ఊహించుకోండి ఎంతగా అసలు ఆమెని అసలు జరగనిచ్చేవారు కాదు. ఆ టెంట్స్ పెడితే ఆ రోప్స్ ఉంటాయి కదా, తాళ్ళని కట్ చేసేవారు, ఆ టెంట్ అంతా కూలిపోవాలని రకరకాలుగా వేధించేవారు. ఒకసారి ఒక పాస్టర్కి చాలా కోపం వచ్చి, నువ్వు స్త్రీవి, నువ్వు బోధించొద్దు అని చెప్పడానికి ఆమె ముందుకు వచ్చేస్తాడు. పుల్పిట్ ముందరకు వచ్చి అరవడం మొదలు పెడతారు. నువ్వు జెజబేల్వి, నువ్వు దయ్యానివి, నువ్వు సువార్తను అంటుంటే పరిశుద్ధాత్మ ఆ వ్యక్తిని తాకి ఏ నాలుకతో ఆమెను తిడుతున్నాడో ఆ నాలుక ఇంత వాసిపోతుంది, అది నన్ను బయటికి వచ్చేస్తుంది, ఇంకా మాటలు రావు ఆయనకి. ఆయన భయపడిపోయి పారిపోతాడు వాళ్ళ ఇంటికి. వెళ్ళిపోయి ఎంత ప్రయత్నించినా ఆ నాలుక మళ్ళీ తన స్థానంలోకి రాదు, భయపడతాడు. అప్పుడు దేవుని భయం వచ్చి వాళ్ళ భార్య చెప్తుంది, నువ్వు వెళ్ళు, తనని క్షమాపణ అడుగు, లేదంటే ఆకలితో చచ్చిపోతావు, ఇక్కడ ఏదో అయిపోతుంది నీకు అని. మళ్ళీ టెంట్లోకి వచ్చి ఆమె బోధిస్తుంట. ఆమె మీటింగ్ పెట్టిందంటే 1 రోజు 2 రోజులు కాదు, 30 రోజులు, 40 రోజులు, 6 వారాలు, 6 నెలలు కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపించిన ప్రకారము బోధించేదంట. హల్లెలూయా. అలాంటి ఆత్మ మళ్ళీ మన దేశంలో వచ్చునుగాక. హల్లెలూయా. అలాంటి ఉజ్జీవాలు మనం చూడాలి. ఎందుకంటే శారీరకంగా చూడడమే అలవాటైపోయింది, కొంతమంది మాత్రమే ఆత్మీయ వాటిని అడుగుతున్నాడు. అయితే ఆయన మళ్ళీ వచ్చి ఆమె ముందు నిల్చొని ఆ నాలుక పలక రాకుండా క్షమాపణ అడుగుచుండగా మళ్ళీ ఆ నాలుక దాని స్థానంలోకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఆయన క్షమాపణ అడిగి ఆమె దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. సో అద్భుత కార్యాలు, ఎక్కడైతే అవమానము జరిగిందో అక్కడే ఘనతనిచ్చే ఉజ్జీవాలు రాబోతున్నాయి. హల్లెలూయా. స్త్రీలుగా మీరు ఎక్కడైనా నిలుచుండి అక్కడ మిమ్మల్ని అవమానిస్తే దేవుడు మీ పేరుకి మీకు ఖ్యాతి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అలాంటి సమయం రాబోతుంది. ఓకే, జస్ట్ క్లోజ్. ఆమె దగ్గర ఎలాంటి పరిచర్య చూసినప్పుడు మేము అవన్నీ విన్నాము, చూసాము, టీవీస్ వేసుకొని మేము మా సంఘములో ఇలాంటి టెస్ట్ మనీ విన్న తర్వాత మేము ఉండలేకపోయాం. అసలు మన చరిత్రలో 200 సంవత్సరాల క్రితం ఒక స్త్రీ ఇంతగా చేస్తుంటే, ఇంత టెక్నాలజీ వచ్చి, ఇంత చదువుకొని, ఇంత ఆపర్చునిటీ వచ్చిన తర్వాత మనమేంటి ఇలాగున్నామని చెప్పి, స్వాతి సిస్టర్ ఉన్నారు నాతో, మేమందరం కలిసి రాత్రులు 5 గంటల వరకు, ఉదయం 6 గంటల వరకు ప్రార్థనలు చేసేవాళ్ళం. ఇప్పుడు 21 డేస్ గ్లోరీలో మొన్న సాక్ష్యం వచ్చింది, ప్రార్థన చేస్తున్నాము. ఇలాగే 2 గంటల ప్రాంతంలో నేను వాక్యం చెప్పి ప్రార్థన చేస్తున్నాను. ఒక సిస్టర్, ఐ డోంట్ నో ఇఫ్ యూ హ్యావ్ ద టెస్టిమనీ ఆఫ్ ద స్క్రీన్ షాట్, యానీ మార్గరెట్, ఆమె ఎక్కడి నుంచి చూస్తుంది? మలేషియా నుంచి చూస్తూ రాసింది, సిస్టర్ నాకు ట్యూమర్ ఉంది, క్యాన్సర్ అని చెప్తున్నారు, ఏం చేయాలి, ప్రార్థన చేయండి అని. ప్రార్థన చేసి వెళ్ళిపోయాం. సాయంత్రం వచ్చే వరకు టెస్టిమనీ వచ్చింది. మీరు మధ్యాహ్నం ప్రార్థన చేశారు, ప్రార్థన అయిపోయేసరికి ఆ గడ్డ మొత్తం కరిగిపోయింది, కేవలం ఒక మరక మాత్రం ఉంది. ఎక్కడి నుంచి రిసీవ్ చేసుకుందంట ఆమె? మలేషియాలో. ఎందుకు? వారికి ఏంటి, ప్రవక్త తన సొంత ఊరిలో ఘనపరచబడడు, కానీ వేరే వాళ్ళు పొందుకున్నారు. ఈ రోజు కూడా దేవుడు అలాంటి కార్యాలు చేయగలడు, ఎందుకంటే నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరిని వాడుకుంటాడు? సాధారణమైన మనుషులు. నీ జీవితంలో దేవుడు ఏం చేయాలని కోరుకుంటున్నాడు? నీ చేతిలో ఏముంది? ప్రభా, నా చేతిలో ఏముంది? ప్రార్థన ఉంది, ప్రార్థన చేస్తాను, మీరు దాన్ని వాడుకోండి అన్నప్పుడు ఇప్పుడు ట్యూమర్స్ కరిగిపోతున్నాయి. హల్లెలూయా. క్యాన్సర్ 4th స్టేజ్ నయమై వస్తున్నారు. హల్లెలూయా. అప్పులు కొట్టివేయబడి వస్తున్నారు. విన్న వాళ్ళకి కష్టంగా ఉండొచ్చు, కొంతమందికి అప్పెలా కొట్టబడుతుంది, వీళ్ళు డబ్బుల కోసం చెప్తున్నారు అంటే అది మీ ఇష్టం, ఇంకా అది దేవునికి వదిలేస్తాం. కానీ ఎవరైతే విశ్వాసముతో ప్రార్థన చేసి అలాంటి ఉజ్జీవాలు మేము కూడా చూడాలి. అలాగే నన్ను కూడా వాడుకోండి ప్రభువా. ఇందాక సిస్టర్ ఒక మంచి మాట అన్నారు, మనం ఇంకా బ్రతికి ఉన్నామంటే దేవుని ప్రణాళిక అయిపోలేదు.
ఆత్మలో నీకు ఒక ప్రణాళిక ఇచ్చాను. సరే 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఇంకా నీ శరీరము కోసమే నువ్వు ప్రయాసపడుతున్నావు, కానీ లోపల ఎంత గొప్ప పరిశుద్ధాత్మతో నేను నింపాను, ఎంత అభిషేకించి నేను పంపించాను, ఎలాగ నిన్ను ప్రత్యేకపరిచాను, ఎలాంటి స్థానం ఇవ్వాలనుకుంటున్నాము చూడడమే మర్చిపోయాం. స్త్రీలు అయితే ఇంకా అసలే లేదు. ఎందుకంటే మనకున్న బాధ్యతలను బట్టి శారీరకంగా చాలా ప్రయాసంగా ఉంటుంది. మాకు కూడా, నాకు తెలుసు, వివాహమై పిల్లలై ఉండి అన్నీ చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు ట్రావెల్ చేసి మళ్ళీ 6:30కి మళ్ళీ మేము టెంట్లో ఉంటాం. మీరు చూస్తారు నన్ను 6:30కి లైవ్, అక్కడ మళ్ళీ ప్రసంగించాలి, మళ్ళీ రాత్రి పడుకోబెట్టాలి, మళ్ళీ 12 వరకు మళ్ళీ అర్ధరాత్రి వరకు ప్రార్థనలో ఉంటాం, మళ్ళీ ఉదయం 6 గంటలకు. ఎందుకంటే ఆ ఉజ్జీవము రావాలనే ఆకలి మొదటిగా రావాలి. హల్లెలూయా. పిల్లవాడికి ఆకలి లేదంటే సంథింగ్ ఈజ్ రాంగ్. ఎదుగుదల లేదంటే ఏంటి, ఏం తింటున్నాడు, ఆకలి ఉందా అని అడుగుతాడు డాక్టర్ ఫస్ట్, అంతేనా? సో ఈరోజు కూడా సంఘానికి ఆకలి ఉందా? ఎదుగుదల ఎందుకు లేదు అనేది అడగడం కాదు, ఆకలి ఉందా? దేనికి? ఆత్మీయ వాక్యము తినాలనే ఆకలి లేదు, వాక్యము ప్రార్థన చేయాలనే ఆకలి లేదు. ఆయన ఈ అద్భుత కార్యాలు మేము చదివేటప్పుడు మా రోమాలు నిక్కపొడిస్తే అంటే అలాగుండే మాకు. అసలు ప్రభువా ఇలాంటి ఉజ్జీవం మాకు కావాలి అని. 30 మంది స్త్రీలు మొదలుపెట్టిన తర్వాత పురుషులు మొదలుపెట్టారు. తర్వాత అక్క మేము కూడా ఉంటాం. వాటర్ ఫాస్టింగ్, నీళ్ళు మాత్రమే తాగి 15 రోజుల నుంచి అలాంటి ఉజ్జీవం, అలాంటి మహిమ భారతీయ దేశ సంఘాలు చూడాలి. అలాంటి ఉజ్జీవము రావాలి అని. హల్లెలూయా. తప్పకుండా వస్తుంది, ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి. వాగ్దానము తప్పిపోదు, కానీ నువ్వు తప్పిపోతావేమో చూసుకో. ఉజ్జీవం వచ్చినప్పుడు దూరం నుంచి చప్పట్లు కొట్టడం మాత్రమే కాదు, ఆ ఉజ్జీవంలో నేను ఉండాలి ప్రభువా, అనేకులకు ఆశీర్వాదకరంగా నన్ను వాడుకో ప్రభువా అన్న ప్రార్థన నీ నుండి రాకపోతే అది ఎవరు ఏం చేయలేరు. హల్లెలూయా. సో స్వస్థత నువ్వు పొందుకోవడం మాత్రమే కాదు, ఇతరులను స్వస్థపరిచేలాగా నా చేతిలోను అభిషేకించండి ప్రభువా. హల్లెలూయా. చేయగలడు. ఎందుకంటే మార్క్స్ వార్తలో ఏమంటారు, నమ్మిన వారికి ఇలాంటి సూచక క్రియలు జరుగుతాయి. ఏంటి? అన్య భాషల్లో మాట్లాడతారు, చేతులు వేసి ప్రార్థించినప్పుడు రోగములు నయమవుతాయి, వారు ప్రార్థన చేసినప్పుడు దయ్యాలు వెలగొడతారు. ఎవరు చెప్పారు ఈ మాటలన్నీ కూడా? యేసుక్రీస్తు చెప్పాడు. జరుగుతాయనా జరగవనా? స్త్రీల ద్వారా పురుషుల ద్వారా అని ఏం రాయలేదు అక్కడ. నమ్మిన వారి ఎడల. నమ్ముచున్నావా? నీ చేతులు ఇతరులను స్వస్థపరచగలవని నువ్వు నమ్ముచున్నావా? నీ మాటలు ఇతరులను ఆదరించగలవని నువ్వు నమ్ముచున్నావా? నువ్వు ప్రసంగించినప్పుడు ఎవరైనా నా మాట వింటారని నువ్వు నమ్ముచున్నావా లేదా? నమ్మినట్లయితే నువ్వు గొప్ప క్రియలు చూస్తావంట. హల్లెలూయా. అందరము చేతి పైకెట్టి చెప్తామండి. నా వెనకాల చెప్పండి, దేవా నాపై, నా కుటుంబంపై, నా స్థలముపై, నా పట్టణంపై మంచి పేరు, మంచి ఖ్యాతి వచ్చునుగాక యేసు నామములో. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఉజ్జీవం వచ్చిన సమయంలో ఇంకొకటి ఏమవుతుందంటే సంతోషం వస్తుందంట. చూడండి కీర్తనలు 126 మొదటి 2 వచనాలు. సియోనుకు తిరిగి వచ్చిన వారు యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకని వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెనంట. ఉజ్జీవం వచ్చినప్పుడు మీరు నోట్లు నవ్వుతో నిండబోతున్నాయి. హల్లెలూయా. మీ నోటిలో ఆనంద గానములు ఉండబోతున్నాయంట. హల్లెలూయా. కన్నీటితో వెతుకుంటూ వచ్చావేమో ఇక్కడికి, సంతోషము కోసుకొని పోబోతున్నావు. హల్లెలూయా. ఉజ్జీవము వచ్చినప్పుడు, ఆత్మచేత నింపబడినప్పుడు జరిగే కార్యాలు. వెల్ష్ రివైవల్ అని ఒక రివైవల్ జరిగింది ఆ ప్రాంతములో. ఏంటి మైన్స్ అంటారు కదా, వాట్ యు కాల్ మైన్స్? గనులు ఉండే దగ్గర ఎక్కువ మంది నివసించరు, ఎందుకంటే ఆ వేడి ప్రాంతం ఉంటుంది ఇక్కడ. అందరు ఆ గనుల్లో పని చేసే వాళ్ళు కూడా చాలా రఫ్గా ఉంటారు, అంటే కింద పని చేసి వారు ఒకలాగా అయిపోయి. ఆ ప్రాంతంలో ఉజ్జీవము ఒక రోజు వస్తుంది. అక్కడ అనుకోకుండా పరిశుద్ధాత్మతో నింపబడి సంఘములో అనేక మంది ఆత్మచేత నింపబడి ప్రార్థన చేస్తుండగా ఏం అనుకోరు వాళ్ళు. ఒక చిన్న కూటమిగా కూడుకుందాం ప్రార్థనకి అనేసరికి అనుకోకుండా అక్కడ ఉజ్జీవం రాగానే వారికి తెలియకుండానే పాటలు పాడుతుంటారు, వాళ్ళకి తెలియకుండానే చప్పట్లు కొడుతుంటారు, వాళ్ళకి తెలియకుండానే డ్యాన్స్ వేస్తుంటారు. ఇవన్నీ మాత్రమే కాదు, గనుల్లో పనిచేసే వాళ్ళు కూడా బయటికి వచ్చి చప్పట్లు కొట్టుకుంటూ దేవుని స్తుతించుకుంటూ వస్తారంట. వారికి అర్థం కాదు,
వీళ్ళేంటి చాలా రఫ్ మనుషులు కదా ఇలాగ వచ్చారని. కానీ ఉజ్జీవం వచ్చినప్పుడు అందరి నోటి నుండా నవ్వు ఉండబోతుంది. హల్లెలూయా. సంతోష గానములతో నిండబోతున్నాయి. హల్లెలూయా. సంఘాలు సంతోషముతో నిండబడును గాక అని ప్రకటిస్తాం. హల్లెలూయా. అందరం చెప్తాం, దేవా ఉజ్జీవం వస్తుండగా నా జీవితంలో నాయన చెప్పన సఖ్యమైన సంతోషము నేను అనుభవించుదును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఉజ్జీవం వచ్చినప్పుడు ఆత్మల పంట ఉంటుందంట. అపోస్తల కార్యం 2వ అధ్యాయం పరిశుద్ధాత్మ దిగి వచ్చిన తర్వాత అక్కడ ఒక ఉజ్జీవం వస్తుంది. వాళ్ళు ఎంతమంది ఉన్నారు చర్చిలో? 120 మంది. అదే రోజు బయటికి రాగానే ప్రసంగించగానే చర్చ్ కెపాసిటీ ఎంత అయింది? 3000. ఒక్క ప్రసంగముతో 3000 మంది రక్షించబడ్డారంట. అలాగే అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో చూస్తాం, ఒక్క ప్రసంగముతో 5000 మంది. హల్లెలూయా. యేసు నామములో మన సంఘస్థులు అధికమవుగును గాక అని ప్రకటిస్తున్నాం. ఈ 6 months, ఈ ఆఖరి 6 నెలలు ప్రార్థన చేస్తుండగా మా సంఘంలో విడుదలైన మాట ఏంటంటే సంఘము 2 మారబోతుంది అని. హల్లెలూయా. ప్రతి సంఘము 2 మారును గాక. హల్లెలూయా. క్రైస్తవులు 2 అవుదురు గాక అని ప్రకటిద్దాం. ఎందుకంటే ఆ సమయంలో మనము చేసే కార్యం కాదు, అది ఆత్మ చేసే కార్యం. పేతురు ఏంటి? పేతురుకి ఒక చిన్న పిల్లతో మాట్లాడడం రాదు, భయపడి పారిపోయాడు. ఆత్మ రాగానే ఏంటంట, అందరి ముందుకు వచ్చి యెరూషలేము నివాసులారా అని గట్టిగా. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? ఆత్మ. ఒక్క వ్యక్తిని కూడా రక్షించలేకపోయాడు. కానీ ఆత్మతో నింపబడిన తర్వాత మాట్లాడితే 3000, మాట్లాడితే 5000, మాట్లాడితే 1000 కొలదిగా ఆయన సంఘంలోకి చేరుతున్నారంట. హల్లెలూయా. అలాంటి అభిషేకము మీ నోటిపై వచ్చును గాక అని ప్రకటిస్తున్నా. యామీ సింపుల్ మెక్ఫియర్సన్ అని ఒక వ్యక్తి ఉండేది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నట్టే కథలు చెప్పడానికి కాదు. స్త్రీలు ఎంత బలముగా ఉజ్జీవాలను కొనసాగింపజేశారు. ఎప్పుడు ఈమె కూడా 100 సంవత్సరాల క్రితం, ఇప్పుడు కాదు, 100 సంవత్సరాల క్రితము ఒక స్త్రీగా ఆమె నిల్చుంటే అసలు ఒప్పుకోలేదు, స్త్రీ సంఘము నడిపించడానికి వీల్లేదు అని. వాళ్ళ చర్చిలోకి స్థలాన్ని ఇవ్వకపోతే ఆగ్నెస్ టెంపుల్ అని ఒక 5000 సీటర్, అంటే 5000 మంది పట్టేవారిని, ఇఫ్ యూ హ్యావ్ దట్ 5000 మంది పట్టే ఒక స్థలాన్ని తీసుకొని దాన్ని నింపడం మాత్రమే కాదు, బయట కూడా నిల్చునే వాళ్ళంట. చాలామంది జనాలు. ఒక్క ఆరాధన కాదు, రోజుకి ఎన్నో ఆరాధనలు జరిపేదంట. ఒక్క సంవత్సరంలో ఆ చర్చికి ఒక 10 లక్షల మంది అయినా వచ్చి రక్షించబడ్డారంట. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది వారికి ధైర్యం, ఈ శక్తి? ఆమెకి ఒక పాప ఉండేది. ఆ పాప పుట్టిన తర్వాత ఈమె సేవలోకి వచ్చిన తర్వాత భర్త వదిలేస్తే ఆ చిన్న పాపను వేసుకొనే ప్రతి ఊరికి వెళ్ళి తిరుక్కుంటూ ఉజ్జీవము, దేవుని సువార్త ప్రకటించేది. ఒకరోజు ఇలాగే చిన్న పాపను వేసుకొని కారులో ట్రావెల్ చేస్తుంది. ఆ అసిస్టెంట్ ఉన్నాడు, కార్ టైర్ పంచర్ అయిపోతుంది. కార్ టైర్ పంచర్ అవ్వగానే అసిస్టెంట్ అంటారు, వెళ్ళి చెప్పేద్దాం ఇంకా ఎలాగో అలాగా నేను మెసేజ్ పాస్ చేస్తాను, మీరు రాలేరు మీటింగ్ అని, ఎందుకంటే టైర్ పంచర్ అయింది, ఇది మార్చి మళ్ళీ వేయడానికి చాలా టైం పడుతుంది, అప్పట్లో ఫోన్స్ ఇదంతా సరిగ్గా లేవు కదా. అంటే ఆమె ఒకటే మాటది, మనము సువార్తను ఆపొద్దు, అది ఆగదు కూడా అని చెప్పి ఆ పాపని, చిన్న పాపని కారులో పెట్టి ఆ టైర్ దగ్గరకు వచ్చి టైర్ మీద చేసి ప్రార్థన చేయడం మొదలుతుంది. అక్కడ ఉన్న ఆయనకు మతి పని చేయదు, కార్ టైర్కి పోయిన ప్రార్థన చేస్తుంది ఏంటి అని. ఆ ప్రార్థన అయ్యేలోపు ఆ టైర్లోకి గాలి వచ్చి అది నార్మల్గా మారి కారు మళ్ళీ మామూలుగా పనిచేసుకుంటూ ఆమె వెళ్ళి సువార్త ప్రకటించేస్తుందట. హల్లెలూయా. అలాంటి అద్భుత కార్యాలు వారు ఎలా చూడగలిగారు, మనం ఎందుకు చూడలేకపోతున్నాం? స్త్రీలు వాళ్ళు కూడా వివాహం జరిగించారు, పిల్లల్ని కన్నారు, సంసారాలు చేశారు. వాళ్ళు చేయాల్సిన శారీరక బాధ్యతను వదిలిపెట్టిన వాళ్ళు కాదు. వాళ్ళు శారీరక బాధ్యతలు చేసుకుంటూనే ఆత్మీయంగా ఎందుకు ఎన్నుకోబడ్డారో, ఎందుకు పిలువబడ్డారో ఎరిగి వారు గొప్ప కార్యాలు చేయడం మొదలుపెట్టారు. అనేక ఆత్మలను, లక్షలాది ఆత్మలను దేవుని కొరకు వారు సంపాదించుకున్నారంట. ఒక స్త్రీ చిన్న పిల్లను పట్టుకొని అంత సువార్త చేయగలిగితే మనము చేయగలమా? దేవుడు పక్షపాతి. కానీ ప్రతి జనములలో ఎవరైనా ఉన్నారా అని చూస్తుంటారంట. అలాంటి వారికి వస్తే అలాంటి వారికి ఆత్మతో నింపి మనకి ఇంకా చాలా ధన్యంలో. ఎందుకంటే అంత్య దినములో ఆత్మ అందరి మీద అడిగితే ఇస్తాడంట. పెద్దవారైనా, చిన్నవారైనా, ఆడవారైనా, మగవారైనా
ఎవరు అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. వారి ద్వారా ఉజ్జీవాన్ని కలగజేయడానికి. ఉజ్జీవం వచ్చినప్పుడు సువార్త ప్రకటిస్తుంటే, నేను ప్రకటిస్తే ఎవరు వింటారు, ఏమవుతుందని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. వాక్యం ఏంటంట, రెండంచుల ఖడ్గము. నువ్వు మాట్లాడితే అది హృదయములోకి, వారి ప్రాణాత్మ దేహములోకి వెళ్ళిపోతుందంట. హల్లెలూయా. నెహెమీయా 8వ అధ్యాయము 9వ వచనంలో అంటాడు, జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టారంట. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగిస్తుండే ఒక మాట అంటది, వారు హృదయములో నొచ్చుకొని. ఏంటి ఆ కార్యము? వారు చేసే కార్యం కాదు. ఆ మాట పలికినప్పుడు రెండంచుల వాడిగల ఖడ్గము లాంటి మాట లోపల వారిని ఒప్పింపజేస్తుందంట. హల్లెలూయా. ఉజ్జీవము వచ్చినప్పుడు సువార్త బోధించడానికి ఒకరు నిల్చుంటే చాలు, అనేక ఆత్మలు ఆయన రాజ్యంలోకి చేరబడతాయి. హల్లెలూయా. పేతురు ఏం ట్రైనింగ్ తీసుకోలేదు, మళ్ళీ వెళ్ళి అదే పేతురు డిఫరెన్స్ ఏంటి, ఆత్మతో నింపబడ్డాడు. హృదయాలు గుచ్చుకుంటున్నాయి. మాటది మేము ఏం చేయాలి చెప్పండి అనగానే నీటి బాప్తిసం తీసుకోండి అని ఆ రోజే బాప్తిసాలు ఇచ్చేశాడంట. హల్లెలూయా. అలాంటి అభిషేకము తృష్ణగల వారిపై వచ్చును గాక. నువ్వు మాట్లాడుతున్నా, భర్త మారట్లేదు, ఎంత చెప్పినా నా మామ మారట్లేదు, అత్త మారట్లేదు. ఈరోజు ఆత్మతో నింపబడి ఇంటికి వెళ్ళి దేవుని నామము పలకగానే యేసు నామములో వారి హృదయాలు దేవుని వైపు తిరగబడును గాక, కుటుంబాలు మారును గాక, వివాహ జీవితాలు కట్టబడును గాక. నువ్వు మాట్లాడితే చాలు వారు హృదయంలో నెచ్చుకుంటారంట. తాగుడు బానిస అయిపోయారు, వదలట్లేదు. ఈరోజు ఆత్మతో నింపబడి వెళుతుండగా ప్రతి ఒక బంధకము తెగిపోవును గాక అని ప్రకటిస్తున్నాం. అలాంటి ఆత్మతో మనకి ఇవ్వాలంట. అలాంటి ఉజ్జీవాన్ని మన జీవితాల్లో, మన ప్రాంతాల్లో చూపెట్టాలని దేవుడు కోరుకుంటుంటే, అది మనకు కనబడకుండా ఇంకా ఏదో అడుగుతున్నాం, ఏదో పొందుకోలేకుండా, ఏం పొందుకోకుండా అలాగే ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నామంట. ఎలాంటి ఉజ్జీవాలు కొన్ని దేశాల్లో చూసారంటే, ఆఫ్రికా ఖండము బానిసలతో నింపబడిన ఖండం. దాన్ని డార్క్ కాంటినెంట్ అంటారు. ఆఫ్రికా అంటే చీకటి, అంటే ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే అంత బానిసల్ని కొని ఇక్కడి నుంచి కొని వేరే దేశాలకు అమ్మేవారు. అంటే వాళ్ళని ఒక వస్తువులాగా చూసేవారు. ఇంకా వాళ్ళ చరిత్ర చెప్తే ఇప్పుడు సమయం సరిపోదు, కానీ ఒక ఉజ్జీవం గురించి చెప్తాను. ఒక పట్టణం కూడా కాదు, అది ఒక ఊరు, గ్వాటమాలా అని చిన్న ఊరు. అందులో 1500 మంది ఉంటారంట. ఎంతమంది? గాజువాకలు ఎంతమంది ఉంటారా? 1500 కంటే 1500 కానీ చాలా లోపలికి ఉండేది. చాలా మూఢనమ్మకాలు. వారు ఎవరికి పూజించేవారు తెలుసా? మరణ దేవతకి. యూ హ్యావ్ దట్ ఫోటో ఆఫ్ దట్ వుడెన్ మ్యాన్. యా, ఒక మరణించిన వ్యక్తి లాంటి ఒక ప్రతిమ తయారు చేసి ఆ వ్యక్తికి మరణ దేవత అని పేరు పెట్టి మరణాన్ని పూజించేవాళ్ళు. వారు మరణ వాసన నిండాలి అని అలాంటి ధూపం వేసేవారు. అంతగా వారు చేతబడి శక్తుల కింద ఉండేవారు. ఆ పట్టణం అంతా చేతబడి శక్తులు. అక్కడున్న మనుషులందరూ కూడా తాగుబోతులు. ఆ పట్టణంలో ఉన్న పురుషులందరూ కూడా ఏ పని చేయకుండా తాగడకు బానిసలు అయిపోయి, ఎక్కడ గల్లీకి ఒక బార్. అంత భయంకరంగా తయారైన పరిస్థితిలో ఒక పాస్టర్ ఉంటాడు అక్కడ. ఆ పాస్టర్ చూస్తాడు, ఎంత ప్రసంగించినా కూడా ఏమవుతుందంటే 5-6 వస్తారు, వాళ్ళు కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటారు. ఎవరి 5-6? ఆ తాగే భర్తల యొక్క భార్యలు. వాళ్ళు వచ్చి ప్రసంగం వినేది లేదు, ఏమీ లేదు. అయ్యా మా భర్త మారట్లేదు. ఈ పాస్టర్ గారికి ఇంకొక రోజు చాలా విసిగెత్తిపోయి, ఇక చాలు అంటాడు. అందరూ ఇక చాలు అనండి. ఇక చాలు ప్రభువా, నా పట్టణము ఇలాంటి పరిస్థితిలో ఉండడం నేను చూడలేను. నన్ను ఇక్కడ పెట్టింది ఎందుకు ప్రభువా? ఈ సంఘం ఉంది ఎందుకు ప్రభువా? బానిసలు అయిపోయారు. ఎక్కడికి వెళ్ళిన బార్లు, తాగుడు, బానిసత్వము, మరణ పూజలు, ఏంటిది అని ఇంకా నా వల్ల అవ్వట్లేదని ఇంకా ఆయనకి ఆకలి ఎక్కువైపో, అంటే ఆత్మీయ ఆకలితో ఉపవాస ప్రార్థన మొదలు పెడతారు. ఒక 3-4 కలిసి మా పట్టణము మారాలి. ఏంటంట? నా సంఘం ఎదగాలి అని కాదు. ఏమన్నాడు? నా పట్టణము మారాలి. ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటారు. అది ఎన్ని రోజులైనా సరే మేము ఇంకా ఆ ప్రార్థనకు జవాబు వచ్చే వరకు వదలము. అలాంటి ఉజ్జీవం మా లోపల రావాలని ప్రార్థన చేస్తుండగా 6 10 అవుతారు, 10 20 అవుతారు, 20 100 అవుతారు, 100 200 అవుతారు, 200 1000 అవుతారు. ఆ సంఘము 1000కి చేరుకున్న తర్వాత ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది. ఏంటంటే
అక్కడున్న వారందరికీ కూడా తాగుడు అలవాటు మానేసి అక్కడున్న ప్రతి బార్ని మూసేసి అదే పట్టణములో 100 చర్చిలు కడతారంట. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఎలాంటి కార్యాలు జరుగుతాయంటే, ఇప్పుడు తాగుడు పోతే కుటుంబాలు కట్టబడ్డాయి. ఈ మరణ దేవతను పక్కన పెట్టేసి జీవం ఇచ్చే దేవుణ్ణి ఆరాధిస్తారు. ప్రతి ఒక్కరు పట్టణంలో ఎంతమంది? 1500, 1000 మంది ఈ చర్చిలోనే ఉన్నారు. ఇంకా చర్చ్ స్థలం సరిపోవట్లేదు. ఎంతగా పట్టణం మారాలి, మా భూమి మారాలి, మా దేశం మారాలి. ఇప్పుడు వీళ్ళందరూ తాగుడుకు బానిస అయిపోయి ఏం పని చేయకుండా ఏమైపోయింది, అందరూ కూడా పేదరికంలోకి వెళ్ళిపోయారు. ప్రభా మార్చాలి అది కూడా అన్నప్పుడు ఎంతగా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడంటే, వారి పొలాలపై ఆత్మతో నింపబడినప్పుడు మామూలుగా మన క్యారెట్ ఇంత వస్తుంది. ఒకసారి పెట్టండి, వారి క్యాబేజ్, వారి క్యారెట్ సైజులు చూడండి. వారి పంట పొలాలు కూడా దేవుని ఆత్మ చేత తాకబడి 10 రెట్లు ఎక్కువ పంట ఇవ్వడం మొదలు పెడతాయంట. హల్లెలూయా. అప్పులన్నీ పోతాయి, ఇంతింత పంట వస్తాయి. అమెరికా వల్ల కూడా మీరు వెళ్ళి మళ్ళీ గూగుల్ చేసుకోండి, ఇవేం కథలు కావు. అమెరికా వల్ల కూడా మతిపోయి వస్తారు అందరు ఆఫ్రికాకి. ఇక్కడ ఏదో కొత్త టెక్నాలజీ కనుక్కున్నారు. మనం కూడా తెలుసుకోవాలి, ఇంతింత క్యారెట్స్, ఇంతింత క్యాబేజ్ ఏంటి, ఇంతింత కూరగాయలు ఎలా పండిస్తున్నారు, ఏం కలుపుతున్నారు వీరని అక్కడికి వచ్చి చూస్తే ఏం పని చేస్తుందంటే అక్కడ పరిశుద్ధాత్మ. హల్లెలూయా. సో ఉజ్జీవం వచ్చినప్పుడు కేవలము నిన్ను మార్చడం మాత్రమే కాదు, నీ కుటుంబాన్ని మార్చడం మాత్రమే కాదు, నీ పట్టణాన్ని మార్చగలుగుతుంది, అక్కడున్న భూమిని మార్చగలుగుతుంది, అక్కడున్న వ్యవస్థను మార్చగలుగుతుంది. అక్కడ ఎలాంటి బంధకం ఉన్నా కూడా తెగిపోయి దేవుని యొక్క స్వాతంత్రములో నడిచేలాగా అక్కడున్న ప్రాంతం అంతా మారిపోతుందంట. హల్లెలూయా. కానీ ఆ ఆకలి గల వాళ్ళు, ప్రార్థన చేసేవారు, అలాంటి వాటి కోసం అడిగే వారి కొరకు ఆయన వేచి చూస్తున్నాడంట. ఈరోజు ఇంత ప్రసంగించి నేను వెళ్తుండగా అలాంటి ఒక్క వ్యక్తి ఇక్కడి నుంచి లేచినా కూడా వైజాగ్ ప్రాంతం అంతా మారిపోబోతుంది. హల్లెలూయా. దేవుడు నన్ను వాడుకుంటాడు అని మీరు నమ్మాలి అంతే. వాక్యం వచ్చా రాదా, బైబిల్ కాలేజ్కి వెళ్ళామా లేదా, స్త్రీయా పురుషుడా, ఇంతవరకు నాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంది, ఏముంది, ఎంత చదువు ఉంది, ఎంత డిగ్రీ ఉంది, ఎప్పుడు కూడా అలాంటి వాళ్ళని వాడుకోలేదు దేవుడు. కొంతమంది పౌలు లాంటి వాళ్ళు గమలీల దగ్గర చదువుకున్నా కూడా దాన్ని బట్టి వాడుకోలేదు. ఇప్పుడు ఈ పట్టణం గురించి చెప్పాను నేను, గ్వాటమాలా. వారు చాలా పేదరికంలో, బానిసత్వంలో, మూఢనమ్మకాలతో ఉన్నవారు. వారిని వాడుకున్నాడు. అంతకంటే మంచి పరిస్థితిలో ఉన్నామా, హీనమైన పరిస్థితిలో ఉన్నామా? బెటరే ఉన్నాం. వాడుకుంటాడా మనల్ని? అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు తిరిగి మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఇక్కడ ఎంతమంది అయితే వచ్చారో ఆత్మచేత నింపబడి నూతనమైన ఆత్మీయ ఆకలి వారిలో కలుగును గాక అని ప్రకటిస్తున్నాం. వారి నేత్రాలు శారీరకమైన ఆశల వైపు కాకుండా నాయన ఏదైతే స్వచ్ఛమై ఉన్నదో, ఏదైతే పైనుంచి వస్తుందో, ఏదైతే ఆత్మీయంగా మీరు ఇచ్చిన నాయన పిలుపు ఉందో దాని వైపు మలచబడును గాక అని ప్రకటిస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితము యేసు నామంలో మార్చబడును గాక అని ప్రకటిస్తున్నాం. ఇది మొదలుకొని దేవుని యొక్క ఆత్మ బలముగా వారిపైన, వారి గృహములో పని చేయును గాక అని ప్రకటిస్తున్నాం. నేను ఈరోజు విన్న వాక్యము ఆయన వేరుపారి 100 పంట ఇచ్చును గాక అని ప్రకటిస్తున్నాను. మరి ఒక్కసారి నేను ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మీరు వారిని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నందుకు వందనాలు, ఆత్మతో నింపడానికి సిద్ధంగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే ప్రభా నేను అలాంటి ఉజ్జీవంలో పాలు భాగస్తురాలను అవ్వాలి, నన్ను వాడుకున్న వారు చెయ్యి ఎత్తినట్లయితే మీకోసం నేను ప్రార్థించాలనుకుంటున్నాం. శాలమా సోలమా అందరి రమాందరు. ఈరోజు నువ్వు చెయ్యి ఎత్తి కమిట్ అయ్యేది నాతో కాదు, మనుషులతో కాదు, దేవునికి చూపిస్తున్నావు నీ చెయ్యి. ప్రభా నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను వాడుకోండి. నేను ఎంతోమంది స్త్రీలను మీరు వాడుకున్నారు, ఎంతోమంది చదువు లేని వారిని, జ్ఞానము లేని వారిని, నాయన ధనము లేని వారిని, డిగ్రీస్ లేని వారిని, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేని వారిని, మాటలు సరిగ్గా రాని వారిని, నత్తివాడైన మోషేని వాడుకున్నావు నాయన. మా శారీరకంగా మేము ఏమై ఉన్నామో దాన్ని బట్టి కాదు, కానీ నన్ను నిర్మించిన వాడు నేనేమై ఉన్నాడో తెలుసు. కాబట్టి ఈరోజు మంచి కుమ్మరి చేతిలో నాయన
ఈ మంటి ఘటాన్ని ఇస్తుండగా యేసు నామములో మంటి ఘటములో మహిమ ఐశ్వర్యముతో నింపబడి నడుస్తుండగా అనేకులు దేవుని మహిమ చూచుదురు గాక అని ప్రకటిస్తున్నాం. వారి జీవితాలు దేవుని మహిమపరచును గాక అని ప్రకటిస్తున్నాం. వారి మాటల ద్వారా గొప్ప కార్యాలు జరుగును గాక అని ప్రకటిస్తున్నాం. నాయన వీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆది అపోస్తులకు ఎలాంటి సాక్ష్యం ఇచ్చారో మన మధ్యలో దేవుళ్ళు వచ్చారు అని అన్య జనుల్లో సాక్ష్యము వచ్చును గాక అని ప్రకటిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా వీరు వెలుగు ఇచ్చుదురు గాక అని ప్రకటిస్తున్నాం. నేను మీ జీవమునకు వెలుగై ఉన్నారు, అంత మాత్రమే కాదు మిమ్మల్ని ఈ లోకానికి వెలుగుగా చేశానని చెప్పిన దేవానికి వందనాలు. ఈరోజు మేము పొందుకోవడం మాత్రమే కాదు కానీ ఇతరులకు పంచడానికి సిద్ధపడుతుండగా యేసు నామములో నూతనమైన అభిషేకము, నూతనమైన ఆత్మ దిగి వచ్చును గాక అని ప్రకటిస్తున్నాం. నమ్మిన వారు ఆత్మను పొందుకోండి, నమ్మిన వారు ఆత్మను పొందుకోండి. 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా దేవుని ఆత్మ దిగి వస్తుండగా నాయన గొప్ప పంట ఈ ప్రాంతంలో మేము చూద్దుము గాక అని ప్రకటిస్తున్నాం. నమ్మిన వారి చేత అసాధ్యమైన కార్యాలు జరుగును గాక. నమ్మిన వారి చేత నాయన సువార్త బోధించబడును గాక. సువార్త గురించి నేను సిగ్గుపడు దానిని కాదు. ఎక్కడ నిల్చున్నా, ఏ వీధిలో నిల్చోబెట్టినా, ఎవరి ముందు నిల్చున్నా, ఫరో ముందు నిల్చున్నా, అధికారుల ముందు నిల్చున్నా, నా దేవుని గురించి నేను ప్రసంగిస్తాను అని ధైర్యముగా నిల్చునే స్త్రీలు లేపబడుదురు గాక అని ప్రకటిస్తున్నాం. ఎక్కడైతే వారికి విరోధంగా ఏదుందో ఏ ఆయుధము కూడా వారికి విరోధముగా పని చేయదని ప్రకటిస్తున్నాం. వారికి విరోధంగా లేచిన ప్రతి నాలుక యేసు నామములో ఖండించబడును గాక అని ప్రకటిస్తున్నా. ఆయన నీ యొక్క వాక్యాన్ని తెలుసుకొని వెలిగింపబడి ఆత్మచేత నడిపించబడి వెళ్తుండగా యేసు నామములో నాయన అనేక జనులకు నాయన ఆశీర్వాదకరము మాత్రమే కాదు కానీ తరతరాలు నిలిచి ఉండిపోయేలాగా వారి జీవితాన్ని మార్చబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన ఏ స్థలంలో మీరు నిలబెట్టారో అక్కడ మేము ఒక ముద్రించి వెళ్ళబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితము అయిపోయిన తర్వాత అందరూ మర్చిపోయే జీవితం మాకు ఇవ్వట్లేదు కానీ ప్రభా మేము వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇలాంటి వ్యక్తులు మాకు కావాలి అని వచ్చే తరము కూడా మమ్మల్ని చూసి ప్రభా నీ వైపు కొనసాగించే తరముగా అలాంటి జీవితాలను మాకు దయచేయమని అడుగుచున్నాము. నాయన ప్రతి అవసరత మీరు తీరుస్తున్నందుకు వందనాలు. నాయన ఈరోజు మీరు ఆరోగ్యాన్ని ఇవ్వడం మాత్రమే కాదు కానీ నాయన అనేకులను స్వస్థపరిచే అభిషేకాన్ని ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నా. ఇంకా ఎంత కాలము మా శరీరం వైపు చూస్తూ నాయన ఇలాంటి కోరికలు, ఇలాంటి ప్రార్థనలు, చిన్న విషయాలపై నాయన అంధకారములో కలిగి ఉండకుండా యేసు నామములో ప్రతి ఆత్మీయ నేత్రము విప్పబడును గాక అని ప్రకటిస్తున్నాం. ఆత్మలో ఏమై ఉన్నారో వారు తెలుసుకొందురు గాక అని ప్రకటిస్తున్నాం. విద్య లేని పామర్లకు ఇచ్చిన ధైర్యము నీకు ఇవ్వగలడా అన్నప్పుడు ప్రభువా అలాంటి ధైర్యము నాకు ఇవ్వగలడు అని నమ్మకముతో పొందుకునేవారు లేచుదురు గాక అని ప్రకటిస్తున్నా. చరిత్రను రాశారు నాయన చేపలు పట్టేవారు. ఆయన ఈరోజు ఇంత వాక్యం మా దగ్గర ఉంది, బోధించేవారు ఉన్నారు, సంఘాలు ఉన్నారు, సంఘ కాపరులు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు. నాయన నీ వాక్యము మమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా నాయన సమృద్ధిగా పుష్కలంగా దొరికేలాగా మాకు ఇస్తున్నా కూడా ప్రభా ఇంకా అలాంటి స్థలంలో మేము వెళ్ళకపోయి ఉంటే ఈ రోజు నుంచి నాయన ప్రతి ఒక్కరి ప్రార్థన మారును గాక అని ప్రకటిస్తున్నాం. తలంపులు మారును గాక అని ప్రకటిస్తున్నాం. మాటలు మారును గాక అని ప్రకటిస్తున్నాం. నిజమైన దేవుని కోసం మేము నిలుచుంటాము. షద్రక్ మేషక్ అబేద్నెగోల లాంటి వాళ్ళు లేచుదురు గాక అని ప్రకటిస్తున్నాం. అగ్ని పరీక్షకు కూడా నా విశ్వాసము ఆయన చల్లారదు అని చెప్పేవాళ్ళు లేచుదురు గాక అని ప్రకటిస్తున్నాం. నా జీవితాన్ని దేవునికి ఇస్తానన్న వారు లేచి నిల్చున్నట్లయితే మీకోసం ప్రార్థన చేస్తాను. నా జీవితము ఇంకా మిగిలిన జీవితము దేవుని కొరకు ఆయన ఎలాగ వాడుకుంటాడో ఆయన ఇష్టం. ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆయన తప్పకుండా నన్ను వాడుకుంటారు. నా జీవితము నశించిపోదు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రభా నేను జన్మించింది కేవలం మరణించడానికి మాత్రమే కాదు, దేవుని యొక్క ప్రణాళికతో ఆయన ఏర్పాటుతో నేను ఇక్కడికి వచ్చాను. నన్ను సృష్టించాడు ఫలించడానికి, విస్తరించడానికి, లోపరుచుకోవడానికి, ఏలడానికి. ప్రభువా నన్ను రక్షించుకున్నారు, నన్ను నీ నీతిగా మార్చారు, నాకు నీ రక్తాన్ని ఇచ్చారు, యేసు నామాన్ని ఇచ్చారు, వాక్యాన్ని ఇచ్చారు, వాగ్దానం ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత కూడా ప్రభువా నా తలాంతులను నేను ఏమీ చేయలేదనే వ్యక్తిగా నీ దగ్గరికి రావడం నాకు ఇష్టం లేదు. ప్రభువా
ఈరోజు నా దగ్గర ఏముందో నీకు అది ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు మీ సొంత మాటల్లో ఏముందో మొదటిగా దేవుడు, నాయన నేను పాట పాడగలను, ధైర్యంగా పాడతాను. నాయన నేను వాక్యము చదవగలను, ధైర్యంగా చదువుతాను. ఒక సాక్ష్యము చెప్పగలను, సాక్ష్యం చెప్తాను. ప్రార్థన చేయగలను, నాయన ప్రార్థిస్తాను. సంఘం కోసం, సంఘ కాపర్ల కోసం, భారతదేశం కోసం, నాయకుల కోసం నాకు సమయం ఉంది ప్రభువా, నా సమయాన్ని ఇస్తాను. ఏముందో ఆయన చేతిలో పెట్టు. నువ్వు ఆయన చేతిలో పెట్టినప్పుడు అది నీకు ఆశీర్వాదకరంగా ఉండడం మాత్రమే కాదు, కానీ ఇతరులకు ఆశీర్వాదకరంగా తలాంతును మార్చబోతున్నాడు. హల్లెలూయా. సిస్టర్ లూదియా పాల్ గారికి ఇచ్చిన సాక్ష్యం బట్టి వందనాలు నాయన. అది నీ చేతిలో పెట్టి ఉండగా దాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తున్నది వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన ఇక్కడున్న ప్రతి స్త్రీ కూడా, ప్రతి వ్యక్తి, ఆయన నా స్వరము వింటున్న ప్రతి వ్యక్తి కూడా నాయన ఈరోజు నా నుంచి నీకు ఏమి కావాలని మీరు అడుగుచుండగా ఆయన ఒక దర్శనముతో అడుగటకు వారికి సహాయము చేయండి. తర్వాత వారి చేతులు ఏదుందో నీ దగ్గర పెడుచుండగా దాన్ని వాడుకొని మీరు మహిమపరచబడబోతున్నందుకు వందనాలు. ఈరోజు ఎంతమంది అయితే నీ సన్నిధిలో నిల్చున్నారు ప్రభువా, ఇన్ని సంవత్సరాలు ఇంతమందిని వాడుకొని ఇన్ని గొప్ప ఉజ్జీవాలు తీసుకొని వచ్చావు ప్రభువా, ఈ తరములో నన్ను ఎన్నుకున్నందుకు వందనాలని చెప్దాం. నమ్మకముతో చెబుదాం, ప్రభువా నన్ను ఎన్నుకున్నందుకు వందనాలయ్యా, నన్ను చూస్తున్నందుకు వందనాలు, నా జీవితాన్ని మీరు మలచబోతున్నందుకు వందనాలు ప్రభువా, నేను నీ ద్వారా వాడబడబోతున్నందుకు వందనాలు అని చెప్దాం. నీ ఆత్మతో నన్ను నింపుతున్నందుకు వందనాలు, నా నోటిలో నీ మాటను ఉంచబోతున్నందుకు వందనాలు, నూతనమైన అభిషేకాన్ని నాకు ఇవ్వబోతున్నందుకు వందనాలు, నూతనమైన ఆత్మతో నన్ను నింపబోతున్నందుకు వందనాలు, నూతన తైలముతో వారిని అభిషేకించండి ప్రభువా. ఈరోజు వెలుచుండగా ప్రతి ఒక్కరు మనస్సు మారి రూపాంతరము చెంది దేవుడు వారికి పట్ల కలిగిన ప్రణాళికను అరిగి వెలుగుతుండగా నాయన ధైర్యాన్ని ఇస్తున్నాం, విశ్వాసాన్ని ఇస్తున్నాం, ఆయన నమ్మకాన్ని మేము పలుకుచున్నాము. నాయన ప్రతి అనుమానము యేసు నామములో వేళ్లతో పెకిలించబడును గాక అని ప్రకటిస్తున్నాము. నీకు సాధ్యము కాదు, నువ్వు చేయలేవు అని చెప్తున్న స్వరము యేసు నామానికి వంగిపోవును గాక అని ప్రకటిస్తున్నాం. ఎవరు ఏది చెప్పినా కూడా దేవుని యొక్క స్వరము, ఆ మెల్లని స్వరము వినడానికి మా ఆత్మీయ చెవులు విప్పబడును గాక అని ప్రకటిస్తున్నాం. ఆయన ఆత్మ చెప్పుతున్న సంగతులు ప్రతి చెవి వినును గాక అని ప్రకటిస్తున్నాం. నాయన మేము ఏమై ఉన్నామో మేము చూసుకోవట్లేదు, కానీ మాలో ఎవరున్నారో అతన్ని చూస్తున్నాము. నాలో ఉన్నవాడు ఈ లోకాన్ని జయించినవాడు, నాలో ఉన్నవాడు ప్రతి పరిస్థితిని జయించినవాడు, నాలో ఉన్నవాడు నన్ను నడిపించే నా దేవుడు. ఆ దేవుని వైపు నా విశ్వాసమును కర్త, దాన్ని కొనసాగించే యేసు క్రీస్తు వైపు నేను నడుస్తుండగా నాయన గమ్యం యొద్దకు, గురి యొద్దకు నా జీవితాన్ని తీసుకొని వెళ్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నూతనమైన దర్శనము యేసు నామములో ప్రతి ఒక్కరిని చేరును గాక అని ప్రకటిస్తున్నాం. ఇంతవరకు చిన్నగా అడిగి ఉంటే, ఇంతవరకు శారీరకంగానే అడిగి ఉంటే, ఇంతవరకు క్షణమునకు కావలసినవి అడిగి ఉంటే నాయన ఈ రోజు నుంచి వారి ప్రార్థన మారి నాయన నిత్యము వరకు నిలిచి ఉండే సాక్ష్యము కొరకు అడుగుతుండగా అది వారికి దొరుకును గాక అని ప్రకటిస్తున్నాం. నిత్యము వరకు నిలిచి ఉండే స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు, ఆత్మ కార్యాలు వారి జీవితంలో విడుదలవును గాక అని ప్రకటిస్తున్నాం. ప్రతి స్త్రీ నాయన నీ కొరకు నిలిచి ఉండే సాధనముగా వాడుతున్నందుకు వందనాలు. వారి మాటలను మీరు అభిషేకించండి, వారి చేతి పనిని మీరు అభిషేకించండి, వారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ స్థలాన్ని మీరు అభిషేకిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన నేను వెళ్ళేది నా సొంత శక్తితో కాదు, కానీ సృష్టించిన వాడు నేను ఏమై ఉన్నాడో తెలిపిన ప్రకారము నాలో ఎవరు ఉన్నారో జీవించున్నది ఇక నేను కాదు, నాలోని క్రీస్తు అని ఎరిగి పౌలు ఎలాగైతే వెళ్ళాడో ప్రభువా, అలాంటి నాయన జ్ఞానముతో, ప్రత్యక్ష జ్ఞానముతో వారు వెళ్తుండగా ఈ రోజు నుంచి వారి సాక్ష్యము, వారి జీవితము నూతనమైన స్థాయిలోకి వెళుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నా. వారి జీవితాలు విశ్వాసము నుంచి అధిక విశ్వాసములోకి, ఆశీర్వాదం నుంచి అధిక ఆశీర్వాదం, మహిమ నుంచి అధిక మహిమలోకి వెళ్ళును గాక అని ప్రకటిస్తున్నాం. వారిని దీవిస్తున్నాము, ఆశీర్వదిస్తున్నాం. వారి కుటుంబాలను దీవిస్తున్నాం నాయన. వారికి కలిగిన దాని చుట్టూ యేసు రక్తం అనే కంచెను వేస్తున్నాము నాయన. వారు కలిగి ఉన్నది నాయన ఎవరు కూడా దొంగలించలేరు అని ప్రకటిస్తున్నాం. ఏది కూడా వారిని ఎంత మాత్రము హాని చేయదు అని ప్రకటిస్తున్నాం నాయన. నీ వాక్యము ఇక్కడ పలికి,
నీ ఆత్మను ఇక్కడికి ఆహ్వానించి వెలుచుండగా ఈ స్థలము అదే విధంగా ఉండదు అని ప్రకటిస్తున్నాము నాయన. నూతనమైన అధ్యాయములోకి, నూతనమైన స్థాయిలోకి మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఈ వాక్కును మీరు ఇచ్చారని మేము నమ్ముచున్నాం. మరి ఒక్కసారి మీరు చేసిన కార్యం బట్టి, ఆయన కదిలించిన హృదయాలను బట్టి, ఆయన నింపిన నీ ప్రత్యక్ష జ్ఞానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, మీరు చేయబోతున్న గొప్ప కార్యాలను బట్టి, వరద వలె ప్రవహించబోతున్న సాక్ష్యాలను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, యేసు నామానికి ఘనత మహిమ ప్రభావమును చెల్లును గాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.